మనము అపోస్తలుల సిద్ధాంతమును నేర్చుకుంటూ ఉన్నాం. వారు అనేక కోణాలలో తమ సిద్ధాంతమును వారు తెలియజేసినారు. వారు తెలియజేసిన అనేక కోణాలలోనూ ఆ సిద్ధాంతమును మనము నేర్చుకోవలసి ఉంది. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు ఏ స్థాయిలో మనలను చూడాలనుకుంటున్నారో ఆ స్థాయిలో ఎదగడానికి అపోస్తలుల సిద్ధాంతము అత్యంత అవసరం అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, తండ్రి అయిన దేవుడు మనలను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడో ఆ స్థాయిలో మనము ఆయనకు అగుపడ్డానికి అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించడం అది మన బాధ్యతగా మనం భావించాలి. అది అత్యంత అవసరం అన్నమాట. అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించకుండా ఏ మనుషుడు కూడా తనను దేవుడు ఎలా చూడాలనుకున్నాడో ఆ స్థాయిలోనికి కనపడడు. మనము నిత్యము మనలను మనుషులు ఎలా చూడాలనుకుంటారో అలా అగుపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనుషులు మనల్ని చూడదగే విధంగా మనం సిద్ధపడుతూ ఉంటాం. అలాగే నీ తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడో ఆ స్థాయిలో నీవు ఆయన మొగుపడాలి. మనం మొగుపడాలి ఆయన. ఆయన మనలను ఒక మామూలు స్థాయిలో చూడాలి అని అనుకోవడం లేదు. కుమారుల స్థాయిలో చూడాలనుకుంటున్నాడు అన్నమాట. మామూలు కుమారుల యొక్క స్థాయిలో చూడాలనుకోవడం లేదు. తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క స్థాయిలో మనలను, అనగా క్రీస్తును పోలిన కుమారులుగా మనల్ని చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఏ దేవుడు ఇలా అనుకోవడం లేదు. లోకంలో ఉన్న దేవుళ్ళని చూడండి, ఎప్పటికీ వాళ్ళకి భక్తులుగానే జీవించి చచ్చిపోవాలనుకుంటారు. కానీ ఇక్కడ దేవునికి భక్తులుగా మనం ఉండడం కాదు, ఆయనకు మనము కుమారులుగా ఉండడం అనేది ఆయన మనలను అలా చూడాలనుకుంటా ఉన్నాడు. కనుక మనలో సంఘములో ఉన్నవారు మాత్రమే దేవుని కుమారులుగా తయారు అయ్యేటువంటి అవకాశం ఉంది నాయన. సంఘమునకు వెలుపల ఉన్నవారు దేవుని కుమారులుగా తయారయ్యే అవకాశం లేదు. మన సంఘంలో ఎవరైనా బాప్తీసం పొంది వారు సంఘానికి వెలుపల ఉన్నారు అని అంటే వారు దేవుని కుమారులుగా తయారయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సంఘములో ఉన్నవారే దేవుని కుమారులుగా తయారు కావడం కష్టంగా ఉంది. సంఘమునకు వెలుపల ఉండి దేవుని కుమారులుగా ఎలా తయారు కాగలరు? కనుక సంఘములో ఉన్నటువంటి వారికి దేవుని కుమారులుగా తయారయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశం కూడా అపోస్తలుల సిద్ధాంతమును అనుసరిస్తేనే దేవుని కుమారులుగా తయారు కాగలరు. కాబట్టి దేవుని కుమారులు ఆ స్థాయి ఉంది. ఆ స్థాయి ఉన్నతమైన స్థాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, దేవుని కుమారుల స్థాయి ఒక ఉన్నతమైన స్థాయి. పాతకాలంలో రాజులు ఉండేవాళ్ళు అన్నమాట. రాజుకి కుమారుడు ఉంటే అతని పేరు ఏం పేరునైనా యువరాజు అంటారు. ఆ యువరాజు యొక్క స్థాయి వేరు. ఆ రాజు కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే
వారందరూ ఆ యువరాజుని ఎంత గౌరవిస్తారు. ఆ యువరాజు వయసు ఇంకా చిన్న వయసుగా ఉన్నా కూడా ఆయనను యువరాజుగానే చూస్తారు. ఆయన చాలా గౌరవిస్తారనమాట. మంత్రులు ఉంటారు, కవులు ఉంటారు, సేనాధిపతులు ఉంటారు, సలహాదారులు ఉంటారు. ఎవరెవరు ఉంటారు వాళ్ళందరూ కూడా యువరాజుని, రాజుని ఎంత గౌరవిస్తారో అంత గౌరవిస్తారన్నమాట. కాబట్టి ఒక రాజు కుమారుడు అనేటువంటి ఒక స్థాయి ఉంది. ఆ స్థాయి ఉన్నతమైన స్థాయి. అలాగే తండ్రి అయిన దేవునికి కుమారుడు అనే స్థాయి ఉంది. ఈ స్థాయి చాలా ఉన్నతమైన స్థాయి. మన ఊహలకు అందదు. మన ఊహలకు అందనే అందదు ఆ స్థాయి. దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ఎంత ఉన్నతమైన స్థాయిని ఆయన కలిగి ఉన్నాడో మనం చూడగలం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువును గురించి అపోస్తులుడైన పేతురు ఇలా బోధించినాడు. మొదటి పత్రిక పేతురు 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు యేసు యొక్క స్థాయి చూడండి. ఈయన ఎవరెవరి మీద అధికారం పొందున్నాడు? దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను. వీళ్ళందరూ ఎవరు? దేవుని రాజ్యములో దేవుని సేవకులు. వాళ్ళందరూ వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళు బలాఢ్యులు అన్నమాట, శూరులు, దూతలు, అధికారులు, శక్తులు. వారి మీద క్రీస్తు యేసు అధికారమును కలిగి ఉన్నాడు అనమాట. ఇది ఎంత ఉన్నతమైన స్థాయి చూడండి. నేడు మనకున్నటువంటి ఈ స్థాయి చూడండి. దేవుని కుమారుడైన క్రీస్తు యేసు యొక్క స్థాయిని చూడండి. నేడు మనకున్నటువంటి స్థాయి, మనకున్నటువంటి స్థాయి కొరింథీ మొదటి పత్రిక. మన స్థాయిని అపోస్తులుడైన పౌలు ఇక్కడ వివరించినాడు. మొదటి అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు. కానీ ఇది వాస్తవం చూడండి. 26 నుంచి 29 వరకు. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. వాస్తవానికి మనల్ని పిలిచిన ఆ పిలుపును చూడమంటాడు ఆయన. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. అంటే జ్ఞానులు, ఘనులు, గొప్ప వంశస్థులము మనం కానే కాదన్నమాట. మన పూర్వీకులందరికీ కూడా ఎలాంటి గౌరవాలు లేవన్నమాట. సమాజములో ఒక వెలివేయబడినటువంటి ఒక కులం మనది, ఒక జాతి మనది. మనకు ఈ వెలివేయబడ్డం అనేది మనకు తెలియదు అన్నమాట. 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితము ఈ వెలివేయబడే స్థితి స్పష్టంగా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కనిపించేదన్నమాట. అసలు మన మన కులానికి అస్సలు విలువ లేదన్నమాట. గౌరవమే ఉండదు. మనము గొప్ప వంశములే పుట్ల, మనం జ్ఞానులేం కాదు, మనం ఘనులు కూడా. మనం అనుకోవచ్చు, మన ఊహలతో ఉంటాం అన్నమాట. ఊహల్లోనే ఉంటాం మనం. నాకేమి, నన్నేమనుకున్నారు, ఇది ఊహలు అన్నమాట. నాకేమయ్యా, నేనేమనుకున్నారు మీరు అని అది ఇది ఊహలు అన్నమాట. ఉన్నట్టుండి ఎవడని వచ్చి మనల్ని కొడితే ఎవరు ఉండరు. మనకు దిక్కు ఎవరున్నారు?
ఎవరుండరు మన పక్షాన మాట్లాడేవాడు. మన వాళ్ళే ఉంటారు. మనల్ని ఎవడు ఊరికి కొట్టేసిపోయినాడు. మన వాళ్ళకి చెప్తాం. నువ్వెందుకురా వాడికి జోలికి పోయినావు? మనకు బుద్ధి చెప్తారు. మనకు సపోర్ట్ చేయరు. ఎందువల్ల సపోర్ట్ చేయరు? వాళ్ళలో ఒక భయం ఉందన్నమాట. ఎక్కడ భయం అంటే మనం తక్కువ కులస్తులము. వాళ్ళు ఎక్కువ కులస్తులు. వాళ్ళు అనుకుంటే ఏమన్నా చేయగలుగుతారు. నువ్వెందుకురా వాడి జోలికి పోయినావు నువ్వని మనల్ని వారిస్తారు. నేటికి కూడా ఇలాంటి పరిస్థితులు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి మనల్ని మనము ఆ కప్ప వానాకాలంలో చూడండి కప్ప ఉబ్బిపోతుందన్నమాట. బొమ్మను ఉబ్బిపోతుంది. ఉబ్బిపోతే నీళ్ళలో మునగలేదు. అది తేలిపోతూనే ఉంటుంది. తేలి ఆడుతూ ఉంటుంది నీళ్ళల్లో. పెద్దోళ్ళు చెప్తుంటారు వాపు ఎప్పుడు బలుపు కాదని అంటుంటారు. కాబట్టి మనం ఊహల్లో ఉంటాం. ముఖ్యంగా యవ్వనస్తులు ఉన్నారు. ఈ యవ్వనస్తులందరూ బహు ఊహల్లో ఉంటారు. నన్నేమనుకున్నారు, నేనంటే ఇట్లా, నేనంటే అట్లా, కేవలం ఊహల్లోనే ఉంటారు. వాస్తవాలు ఒక్కటి కూడా అర్థమే కాదన్నమాట. తిరిగి చూస్తే ఒక వివక్షకు గురైనటువంటి ఒక కులం మన పూర్వీకులందరూ కూడా గమనించండి, ఎవరి దగ్గర చేతులు కట్టుకొని బ్రతికిన వాళ్ళు. మన పూర్వీకులందరూ తలెత్తుకొని బ్రతికిన వాళ్ళు కాదు. నేటికి కొంత విద్యను అభ్యసించడం వలన, ఆ విద్య వలన కొంత గౌరవాన్ని మనం కలిగి ఉన్నాము. కానీ అంత గౌరవాన్ని ఇప్పుడు కూడా మనకెవరు ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా మనకెవరు ఇవ్వడం. కానీ సమాజంలో గౌరవం లేని నీకు, ఘనత లేని నీకు ఆయన నిన్ను పిలిచి తన కుమారుని యొక్క శరీరంలో ఒక అవయవంగా పెట్టినాడు. ఎంత గౌరవం, ఎంత గౌరవం. అందువలన ఆయన ఏం జ్ఞాపకం చేస్తాడు చూడండి. 26వ వచనం. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. వాళ్ళు ఎవరు పిలువబడలేదు. మరి ఎవరిని పిలిచినాడు ఆయన? 27, 29 వచ్చినాడు. ఇక్కడ ఏమంటాడు ఆయన? 27, 29 వచనాలు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అప్పుడైనా దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. ఎక్కడ ఏర్పరిచినాడు? సంఘం. ఎందుకు ఏర్పరిచినాడు? అది నాయన జ్ఞానులను సిగ్గుపరచడానికి మనల్ని ఏర్పరిచినాడు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంది? మన బాధ్యత ఏంది? మనం ఏం చేయాలి నాయన? జ్ఞానులను సిగ్గుపరచాలి. ఆ పనిని మనకు అప్పగించినాడు దేవుడు. నీవు జ్ఞానులను సిగ్గుపరచాలి. జ్ఞానులు అంటే ఎవరు నాయన? జ్ఞానులు ఎవరా? లోకరీతిన జ్ఞానులు అంటే ఎవరా? శాస్త్రవేత్తలు అంటే ఎవరా? శాస్త్రవేత్తలు అంటారు కదా వాళ్ళు. ఎవరు నేను వాళ్ళు శాస్త్రవేత్తలు? 2 వర్గాలు ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు అట్టంటారనమాట. ఒకటి ఖగోళ పరిశీలకులు ఉన్నారు. రెండవది లోకంలో పరిశీలన చేసేవాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఈ లోకంలో ఉన్నారే వీళ్ళు ఏమంటారు నాయన? శాస్త్రవేత్తలు అంటారా? శాస్త్రజ్ఞులు అంటారా? వీళ్ళ పని ఏంది నాయన? ఆయన ఏదేదో కొత్తగా కనిపెడుతుంటారనమాట. కొత్త మెడిసిన్ మార్కెట్లోకి వస్తుంది. కనిపెట్టింది ఎవరు? ఒక కొత్త ఇంజెక్షన్ వచ్చింది మార్కెట్లో, కనిపెట్టినారు. హార్ట్ మార్చేయడం కనిపెట్టినారు. అంటే అవయవ మార్పిడిని కనిపెట్టినారు. కిడ్నీని మార్చేస్తారు.
కాబట్టి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మారుస్తారు. దేవుడు సృజించిన అవయవాలు పాడైతే అవయవ స్థానమును తీసేసి దాన్ని వేరే అవయవాన్ని అక్కడ పెడతారు. ఏమంటారు నేను వాళ్ళని? ఆ? శాస్త్ర శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తల శాస్త్రవేత్తలను నిరంతరం పరిశీలన చేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకేం బహుమతులు వస్తాయైనా నోబెల్ బహుమతులు, నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. ప్రభుత్వం వాళ్ళని గుర్తిస్తుందన్నమాట. గుర్తించి ఒక ఉన్నతమైన స్థాయిని వాళ్ళకి కల్పిస్తుందన్నమాట. అలాగే శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఖగోళ పరిశోధన చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇక్కడ షార్ ఉంది కదా, షార్లో నుంచి చాలా సార్లు రాకెట్లు వెళ్ళిపోతుంటాయి అన్నమాట పైకి. కాబట్టి వాళ్ళు ఏదేదో కొన్ని కనుగొనడానికి వాళ్ళు పంపిస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు, ఈ లోకరీత్యా జ్ఞానులు వాళ్ళు. కానీ వాళ్ళలో ఎవరు కూడా దేవుని పట్ల విశ్వాసం లేదు వాళ్ళకి, దేవుని పట్ల ప్రేమ లేదు వాళ్ళకి. అసలు వాళ్ళు దేవుని నమ్మరన్నమాట. తమ్మును తాము నమ్ముకుంటారు వాళ్ళు. నేను లేకపోతే ఈ దేశమే లేదని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మేము సమస్తాన్ని కనుగొనగలుగుతాము. ఈ మధ్య వాళ్ళు అమెరికా వాళ్ళు నాసా ప్రయోగం చేస్తే, నాసా వాళ్ళు ప్రయోగాలు చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు పైనుంచి కిందకి రాలే. ఎవరు? నేను ఆ పేరా సునీత విలియమ్స్ కదా. టైం అయిపోయింది, 290 రోజులు పైనే ఉండరు వాళ్ళు. వాళ్ళు రావడానికి అవకాశాలు లేవన్నమాట. అప్పుడు నాసా శాస్త్రవేత్తలు వాళ్ళని కిందకు దింపినారని, తీసుకొచ్చి దింపినారు. ప్రపంచ దేశాలన్నీ నివ్వెరపోయినాయన్నమాట. ఇక వాళ్ళు రారనుకున్నారు, వాళ్ళు చనిపోతారు అనుకున్నారు. వాళ్ళని సురక్షితంగా భూమి మీదకి తీసుకొచ్చి దింపినారు. కాబట్టి వాళ్ళు తామే దేవుళ్ళుగా ఫీల్ అవుతారన్నమాట. దేవుడే లేడని అనేక మంది చెప్తున్నారు. దేవుడే పుట్టించిన, దేవుడు పోషించి సంరక్షిస్తూ ఉన్న, దేవుడు లేడనేటువంటి వ్యక్తులు ఉన్నారు. తాము కలిగిన జ్ఞానాన్ని బట్టి, తాము చేసే పనులను బట్టి అనేకుల చేత కొనియాడబడుతూ ఉన్నారన్నమాట. అందువలన దేవుడు అనే ఆ పదానికి విలువ లేకుండా వాళ్ళు మేమే దేవుళ్ళము అనే స్థాయిలో తమ్మును తాము గుర్తించుకుంటూ ఉన్నారు. వాళ్ళే కాదు, లోకంలో మన మధ్యలో మనుషులు ఉన్నారు నాయన. మనుషులు సహితము దేవుణ్ణి గౌరవించలేని స్థితిలో ఉన్నారు. దేవునికి అసలు గౌరవంలో మనుషుల దగ్గర. మనుషులు దేవుణ్ణి గౌరవించడము లేదు. ఎందువలనంటే తాము కలిగిన అది ఏదైనా కావచ్చు, నేను అవి డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు. వెరసి అవన్నీ కూడా తమకంటూ ఒక దేవుడు లేడు అనేటువంటి విధంగా వారిని భ్రమ పెడతాయి అన్నమాట. వాళ్ళందరూ భ్రమల్లో ఉన్నారు. వాస్తవానికి అనేక ఊర్లలో చూడండి, ఆ ఊరిలో ఒక పెద్ద కుటుంబం ఒకటి ఉంటుంది, పెద్ద ఫ్యామిలీ ఒకటి ఉంటుంది అనమాట. దేవుణ్ణి ఎవరైనా పూజ చేయాలంటే మొదటి ఎవరు పూజ చేయాలనైనా ఆ ఫ్యామిలీ పూజ చేస్తేనే మిగతా వాళ్ళు పోయి పూజ చేయాలన్నమాట. అంత దిక్కుమాలిన దేవుడు ఆడుండేవాడు. అక్కడ ఉండేవాడు అంత దిక్కుమాలిన దేవుడు. అంటే ఒక దేవుడు వారి పూజను అందుకున్న తర్వాతనే వేరే వారి పూజను అందుకోవాలి. దిక్కుమాలినోడు కదా. అంటే అక్కడ ఏంది, దేవుడు సహితము ఆ ఊర్లో ఉన్న గొప్పింటికి భయపడుతున్నాడు అనమాట. వాళ్ళు వచ్చి పూజ చేయకుండా వేరే వాళ్ళు వచ్చి పూజ చేస్తే గౌరవం లేదు అన్నట్టుగా ఆయన కూడా ఫీల్ అవుతున్నాడు. అంటే నేనేమంటున్నాను అంటే మనుషులు దేవుణ్ణి సహితం భయపెడుతూ ఉన్నారు. మనుషుల స్వభావం అంతే. మనుషులను భయపెడతారు, మనుషులు దేవుణ్ణి కూడా భయపెడతారు అన్నమాట. మామూలుగా ఉన్న దేవుళ్ళని భయపెడతారు. అలాంటి మనుషుల మధ్యన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని సంఘంలోనికి పిలిచినాడు అన్నమాట. మనము దేవుని చేత సంఘములోనికి పిలువబడి ఉన్నాం. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, అది ఆయన చెప్పిన మాట. 27, 29 వచనాల్లో ఆయన ఇలా అన్నాడు,
ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి మన ద్వారా ఎవరు సిగ్గుపరచబడాలి? జ్ఞానులు సిగ్గుపరచబడాలి. అలాగే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ లోకంలో బలవంతులు ఉన్నారు. ఎవరు నన్ను బలవంతుల? ఆర్థిక బలం, ధన బలం, అధికార బలం. అలాంటి బలమున్నటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. ఎన్నికైన వారు ఎవరేడా? యూదులు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని మనల్ని ఒక స్థాయిలో చూడాలనుకుంటూ ఉన్నాడు అనమాట. తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క స్థాయిని మనము అందుకోగలిగితే దానిని బట్టి లోకములో ఉన్న జ్ఞానులు ఏమవుతారు? సిగ్గుపరచబడతారు. బలవంతులు ఏమవుతారు నైనా? బలవంతులు ఏమవుతారు? వాళ్ళు సిగ్గుపరచబడతారు. ఎన్నికైన వారు ఏమవుతారు? వాళ్ళు వ్యర్థులు అవుతారు. ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నతమైనటువంటి ఆ స్థానంలో మనల్ని చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. దేవుడు మనల్ని ఏ స్థాయిలో చూడాలి అని అనుకుంటూ ఉన్నాడో ఆ స్థాయిని నేడు మనము కలిగి ఉన్నటువంటి స్థాయిని కంపేర్ చేసి చూస్తే ఆ స్థాయి ఎంత విలువైందో ఎంత ఉన్నతమైందో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇలాంటి ఒక గొప్ప స్థాయిని అందుకొని ఆయన మనల్ని చూడాలనుకున్న విధంగా మనం ఆయనకు అగ్గుపడాలి. అందువలన అపోస్తుల సిద్ధాంతములను మనం అనుసరించాలి. ఇది విన్నంత సులువుగా ఉండదు గ్రహించడం అనేది. విన్నంత సులువుగా ఉండదు గ్రహించడమే. గ్రహించాలి. అపోస్తుల సిద్ధాంతమును ఎవరు అనుసరిస్తారో వారు మాత్రమే దేవుడు తమ్ము ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడో ఆ స్థాయిలోనికి అగుపడగలరు. ఒక 30%, ఒక 60% అగుపడగలరు. అందువలన సంఘంలో అపోస్తుల యొక్క సిద్ధాంతము అత్యంత విలువైంది. ప్రభువు పేతురుతో అంటాడు, నీవు భూమి మీద దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూమి మీద దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడు. అంటే అపోస్తులకు ఎంత పవర్ ఇచ్చినాడు ప్రభు. ఆయన అపోస్తులకు పవర్ ఇచ్చినాడు లేదా? ఇచ్చేసినాడు పవర్. అందువలన అపోస్తులు బోధించిన ఆ సిద్ధాంతం ఉందే, ఆ సిద్ధాంతాన్ని సంఘములో ఎంతమంది అనుసరిస్తారో వారందరూ కూడా దేవుడు తమ్మును ఏ స్థాయిలో చూడాలనుకున్నారో ఆ స్థాయిలో అగుపడతారు. లేదంటే నేను అపోస్తుల సిద్ధాంతాన్ని అనుసరించకపోతే ఏదో క్రైస్తవులుగా సంఘములు అలా ఉంటాం చనిపోయేంత వరకు. కానీ మరణించిన తరువాత ఆయన మనల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటాడో ఆ స్థాయి మనలో లేకనే వెళ్ళిపోతాం అన్నమాట. కనుక దేవుడు నిన్ను చూసే స్థాయిలో నిన్ను మార్చేది అపోస్తుల సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో మనము ఎక్కడున్నాం నాయన? ఆ మొదటి స్టేజ్లో ఉన్నాం. విశ్వాసము అనేటువంటి స్టేజ్లో ఉన్నాం అన్నమాట. విశ్వాసం వలన కలిగే ఫలం ఏంది నాయన? విశ్వాసం వలన కలిగే ఫలము ప్రతిదానికి ఒక ఫలం ఉంటుంది కదా. విశ్వాసానికి కలుగు ఫలం ఏంది? అయినా నీతి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 3 కానీ రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ పౌలు
తన సిద్ధాంతాన్ని ఇలా తెలియజేసిండు అపోస్తలుడు. క్రీస్ క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచింది. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునయ్యుండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి ఇక్కడ సంఘములో ఉన్న ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చేది దేవుడు అనమాట. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఆయన ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. అంటే నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు. దేవుని చేత ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడగలుగుతాడో ఆ మనుషుడు ధన్యుడు అనమాట. 4వ అధ్యాయం రోమపత్రిక 6వ వచనంలో ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరిని నీతిమంతుడుగా తీరుస్తాడో ఆ మనుషుడు ధన్యుడు. నీతిమంతునిగా తీర్చేవాడు దేవుడు. నీతిమంతుడు అంటే దాని అర్థం ఏందినైనా, దాని నిర్వచనము నీతిమంతుడు అనగా దాని నిర్వచనం నీ తండ్రి అయిన దేవునితో నీవు సరి అయిన సంబంధమును కలిగి ఉండడం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ తండ్రి అయిన దేవునితో నీవు సరి అయిన సంబంధమును కలిగి ఉండడము నీతి. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ నీ తండ్రి అయినటువంటి దేవునితో నీవు సరి అయిన సంబంధమును కలిగి ఉండాలి. ప్రతి కుటుంబంలోనూ ఒక భార్య అయినా ఒక భర్త అయినా వారిరువురు సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండాలి. భర్తతో భార్య, భార్యతో భర్త సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. తల్లిదండ్రులతో పిల్లలు సరైన సంబంధమును కలిగి ఉండాలి. సరైన సంబంధము ఎలా ఏర్పడుతుంది అనగా చూడండి, సరైన సంబంధం ఎలా ఏర్పడుతుంది? అంటే ఒక భర్తతో భార్యకు సరైన సంబంధం ఎలా ఏర్పడుతుంది? పెళ్లి కాని వాళ్ళు చెప్పకండి, పెళ్ళి అయిన వాళ్ళు చెప్పండి. ఒక భర్తతో భార్యకు సరైన సంబంధం ఎలా ఏర్పడుతుంది? అయిపోయింది. వాస్తవానికి ఇది మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు, ఈ పక్క అడగాల్సిన ప్రశ్న. ఒక భర్తతో భార్యకు సరైన సంబంధం ఎలా ఏర్పడుతుంది? సరే, ఈ పక్క ఒక ప్రశ్న. భార్యతో భర్తకు సరైన సంబంధం ఎలా ఏర్పడుతుంది? సంబంధాలేనా? సంబంధాలు పోయితే మళ్ళీ అతుకు అన్నమాట. సంబంధం అంతా ఒక గాజు బొమ్మ లాంటిది. గాజు బొమ్మ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అది గనక కింద పడితే ఏమవుతుంది? అది పగిలిపోయిన తర్వాత అది మళ్ళీ అతుకుదు అన్నమాట. కొత్తగా పీవీకలు అది ఇది పెట్టి అతికిస్తున్నారు. నేను అదంతా పెద్ద అతుకుడు కాదు అది. కాబట్టి ఇక్కడ భార్యతో భర్త ఎలా ఈ సరైన సంబంధాన్ని ఎలా కలిగి ఉండగలరు? అలాగే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులతో సరైన సంబంధం ఉండాలి. అలా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే తెలిసిన సంగతులతో తెలియని సంగతులు మనం నేర్చుకోవాలన్నమాట.
మనకు తెలిసిందల్లా కుటుంబాన్ని గురించి తెలుసు. కుటుంబంలో నీవు ఒక భర్తగా ఉన్నావా? నీ భార్యతో సరైన సంబంధం ఎలా ఏర్పడుతుంది? సరైన సంబంధం ఏర్పడాలి అంటే నీ భార్య ఆలోచనలతో నీ ఆలోచనలు కలవాలి. నీ భార్య ఇష్టాలతో నీ ఇష్టాలు కలిసిపోవాలి. ఇవి కలవాలి అంటే ఆమె మనస్సుతో నీ మనసు కలవాలి. ఆమె హృదయంతో నీ హృదయం కలిసిపోవాలన్నమాట. మనస్సు కలవకుండా మాట కలవదు. మనస్సు కలవకుండా క్రియలు కలవు. మీరు చూడండి నాయన, మనసులు కలిసిన దగ్గరనే క్రియలు కలుస్తాయి, మాటలు కలుస్తాయి. ఒక తాగుబోతాడు అనుకోండి, వాడి మనసుతో ఎవరి మనసు కలుస్తుంది నాయన? వాళ్ళిద్దరూ చూడండి చట్టపట్టలు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళిద్దరూ తాగుబోతారు, వాళ్ళ మనసు కలిసిపోయింది. వాళ్ళు ఎక్కడ చూసినా కనబడుతుంటారు. వాళ్ళు బంధువులు కూడా కాదు, బంధువులే కాదు. వాళ్ళు అడిగితే ఎవరైనా ఫ్రెండ్స్ అని అంటారు. ఇప్పుడు వాళ్ళ మనసు ఏంది? ఇద్దరి మనసు తాగుడు మనసు. అలాగే జ్యోతం ఆడేవాళ్ళని చూడండి, వాళ్ళు కూడా అలా కలిసిపోయి అంటారు అనమాట. వాళ్ళ మనసులు కలిసిపోయాయి. దొంగలు సహితం అలా కలిసిపోయి అంటారు, మనసులు కలిసిపోతాయి. అనేక చెడ్డ క్రియలు చేసేటువంటి వారి మనస్సు చెడు మనస్సు, అది కలిసిపోయి ఉంటుంది. చెడ్డ మనసు కలిగినటువంటి వారితో వేరొకరు కలవరు, వాళ్ళు కలిసి ఉండలేరన్నమాట. కనుక నీ భార్యతో నీకు సరైన సంబంధం కలిగి ఉండాలి అని అంటే ఆమె మనస్సు నీ మనస్సు ఒకటవ్వాలన్నమాట. ఏక మనస్సు కావాలి, ఏక హృదయం కావాలన్నమాట. ఈ ఏక మనస్సు ఏక హృదయము కలిగి ఉంటే అనగా దాని అర్థము ఆమె సంతోషమే నీ సంతోషము, ఆమె కష్టము నీ కష్టము, ఆమె దుఃఖము నీ దుఃఖము, ఆమె ఆనందము నీ ఆనందం. ఆమెకు అపాయం ఏర్పడిందా, అది నీకు వచ్చిన అపాయం లాగా. అది మనసులు కలవడం అంటే ఇవన్నీ. కాబట్టి ఆమెకు ఆకలేసిందా, నీకు ఆకలేసినంత ఫీలింగ్ రావాలన్నమాట. ఆమెకు దప్పిక వేసిందా, నీకు దప్పిక వేసినంత ఫీలింగ్ నీళ్ళు కలగాలన్నమాట. మనస్సు కలిసిపోయింది. కాబట్టి ఇక్కడ మనస్సు కలిస్తే వారితో ఎలా మాట్లాడతాం? మనస్సు కలిసిన వారితో ఎలా మాట్లాడతాం మనము? మనస్సు కలిసిపోయింది, మనస్సు కలిసిన వారితో ఎలా మాట్లాడతాము? మనస్సు కలవని వారితో ఎలా మాట్లాడతాం మనం? ఎవరిని అడగదు, పెళ్లి కాని వాళ్ళు అడగదామా? మనస్సు కలిసిన వారు ఎలా మాట్లాడతారు, మనస్సు కలవని వారు ఎలా మాట్లాడతారు? ఓకే, చేదరించుకోవడం, ఎప్పుడూ చేదరించుకో, అసహ్యించుకోవడం. భార్య ఆమె మాట్లాడితే విసుక్కోవడం అన్నమాట. ఆమె ఏదైనా ఒక పని చెప్తే అనేక ఆటంకాలు చెప్పడం దాన్ని. నీ భార్యను నీవు విసుక్కుంటున్నావు అంటే దాని అర్థం ఏంది? మనసు కలవదు. నీ భార్య చెప్పిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నావు, మనసు కలవదు. నీ భార్య యొక్క అవసరాలు నీ అవసరాలుగా భావించడం లేదు, మనస్సు కలవదు. ఈ మనస్సు కలవని దగ్గర మనుషులు మాత్రం ఆ ఇంట్లో ఉంటారు, కానీ వ్యక్తులు వేరు వేరుగా ఉంటారు. అలాగే ఒక భార్య ఒక భర్తతో మనసు కలిసి ఉండాలి. మనసు కలిసి ఉంటే ఆ లైఫ్ వేరునే, ఆ లైఫ్ వేరు అనమాట. బీదరికమైనా సరే మనసులు కలిసిన దగ్గర మహా ఆనందం ఉంటుంది. ఆస్తులున్నా సరే మనసులు కలవని దగ్గర ఆనందము ఉండదన్నమాట, ఆనందం ఆవిరైపోద్ది. కాబట్టి ఇక్కడ మనసులు కలవడం. నీ కుటుంబంలో ఉన్న వారితో నీ మనస్సు కలిస్తే వారి కష్టాలు నీ కష్టాలుగా భావిస్తావు. వారు ఆనందిస్తే నీవు ఆనందిస్తావు. వాళ్ళు దుఃఖపడితే నీవు దుఃఖపడతావు. వాళ్ళు చింతిస్తే నీవు చింతిస్తావు.
మీలో ఎవరైనా మీ పిల్లలు కన్నా చింతగా కూర్చొని ఉంటే ఏం చేస్తారు మీరు? బహు చింతగా బిడ్డలు కూర్చొని ఉంటే ఏం చేస్తారు నేను? ప్రాక్టికల్గా చెప్పండి. నీ కూతురు నాయనా కూర్చొని ఉంది, అటు పోయేటప్పుడు చూసినావు, ఇచ్చేటప్పుడు చూసినావు, ఆమెను అడిగినావు, ఏం బిడ్డ అలా కూర్చొని ఉందండి? నువ్వు పిలిచినావు, పలకలా, ఏదో చింతగా కూర్చొని. మనసు ఎలా ఉంటుంది నాయన? చిన్న బాధ కాదు, చిన్న బాధ కాదు, దగ్గరకు వెళ్తాం, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాము. ముందు అడుగుతాం, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు అలా ఉన్నావు? ఆ బిడ్డ చెప్పలా, మనం అలా తీసుకున్నాం బిడ్డని. శరీరం వేడిగా ఉందని, ఆ శరీరం మన శరీరానికి తగలగానే వేడిగా ఉందని మనకేం అర్థమవుతుంది? బిడ్డ జ్వరంతో బాధపడుతాం. వెంటనే భార్యని అలా ఉరిమి చూస్తాం అనమాట. బిడ్డకి ఇలా ఉంటే గమ్మునుంటాం. అంటే వాళ్ళు చింతిస్తూ కూర్చొని ఉంటే మనం చూడలేము. ఎందువల్ల? మన మనసులో వాళ్ళు ఉన్నారన్నమాట, మన హృదయంలో వాళ్ళు ఉన్నారు. ఎవరైనా మన హృదయంలో మన మనసులో ఉంటే వారిని గురించి మనం సీరియస్గా ఆలోచన చేస్తాం. మన హృదయంలో మనసులో లేకుండా పోతుంది. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా మన హృదయంలో ఉండరు నాయన, మన మనసులో ఉండరు కొన్ని సందర్భాలు. చాలా కుటుంబాలు చూడండి, ఆ భర్త మనసులో భార్య ఉండదు, ఆ భార్య మనసులో భర్త ఉండదు. ఉండరు, ఆ ఇంట్లో ఉండారంటే ఉండరు. ఇప్పుడు మనసులు కలవు, హృదయం కలవదన్నమాట. అందువల్ల వాళ్ళ మధ్య ఏముండదు, సంబంధం ఉండదు నాయన, సంబంధం ఉండదు. కనుక నీవు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి అని అనుకుంటే అది ఎలా సాధ్యము? దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే అది ఎలా సాధ్యము? ఆయన మనస్సుతో మన మనస్సు కలిసిపోవాలి. ఆయన మనస్సుతో మన మనసు కలిస్తే మనం ఏం చేస్తాం అప్పుడు? ఆహా, ఆయన మనసుతో మన మనసు కలిస్తే మనం ఏం చేస్తాము? ఆయన ఆయన నమ్మేస్తాం అన్నమాట, ఆయన నమ్ముతాము. దేవుణ్ణి నమ్మాలి అంటే నీ మనస్సు ఆయన మనస్సుతో కలిసిపోవాలి. ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడు. ఒక వ్యక్తి వచ్చి ప్రభువుని అలా శోధించినాడు అన్నమాట. చూడండి, ఏమి మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో 34వ వచనం నుంచి చూడండి. ఆయన సద్దూకైల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చింది. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. అందుకు ఆయన, అంటే యేసు ప్రభు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. ఏమన్నాడు ఆయన? నీ పూర్ణమైన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. కాబట్టి దేవుని పట్ల మనం ఎలాంటి వైఖరి చూపించాలి? మనము పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు ఆయన మీద పెట్టాలి.
మనము పూర్ణ హృదయాన్ని, పూర్ణ ఆత్మను, పూర్ణ మనస్సుతోను ఆయన ప్రేమించగలిగితే, ఆయన మనసుతో మన మనసు ఏమవుతుంది నాయన? అంతేకాకుండా పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసుతో ఆయన ఏం చేయమన్నాడు ఆయన? ప్రేమించమన్నాడు. నీవు ప్రేమిస్తే ఏం జరుగుతుంది ఈడ? మరి దేవుని ఎలా ప్రేమించాలంటాడు యేసుప్రభు? యేసుప్రభు మాటల్లో పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. అంటే ఇక్కడ పాక్షికమైనటువంటి హృదయం, పాక్షికమైనటువంటి ఆత్మ, పాక్షికమైనటువంటి మనసుతో కాదు. అంటే అసంపూర్ణమైన హృదయం, అసంపూర్ణమైన ఆత్మ, అసంపూర్ణమైన మనసుతో కాదు. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి మనము ప్రేమించడానికి పూర్ణులు కావాలి. కనుక మనం పూర్ణంగా ఆయన ప్రేమించగలిగితే, అంటే హృదయంతో, ఆత్మతో, మనస్సుతో ప్రేమించగలిగితే, ఆయన మనస్సుతో మన మనసు ఏమవుతుంది నాయన? కలిసిపోతుంది. మమేకం అంటారు దాన్ని. మమేకం అవుతుంది. మనస్సు కలిసిందంటే మనం ఎవరి విషయంలో మన మనస్సు కలిసిపోతుందో వాళ్ళ మీద మనకు అపారమైన ప్రేమ ఉంటుంది. మనస్సు కలవని దగ్గర ప్రేమ ఉండదు. హృదయం కలవని దగ్గర ప్రేమ ఉండదు. దేవుని వైపుకి వచ్చేస్తే మన ఆత్మ కూడా కలవకపోతే ప్రేమ ఉండదు. కనుక మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం? ప్రేమిస్తే ఏం చేస్తాము? నీ భార్యను ప్రేమిస్తే ఏం జరుగుతుంది? నీ భర్తను ప్రేమిస్తే ఏం జరుగుతుంది? నేను భార్యను ప్రేమిస్తే ఏం జరుగుతుంది? భర్తను ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఏం చేయగలుగుతాడు? అంటే భార్యను ప్రేమించినాడు, ఏం చేస్తాడు? భర్తను ప్రేమించింది, ఏం చేస్తుంది ఆమె? నీ బిడ్డలను ప్రేమించినావు, ఏం చేస్తావు? దాన్ని ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. దాన్ని చెప్పండి అంటాను నేను. నీ బిడ్డలను ప్రేమించినావు, ఏం చేస్తావు? లేక నీ భార్యను ప్రేమిస్తే ఏం చేస్తావు? నీ భర్తను ప్రేమిస్తే ఏం చేస్తావు? మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళను 100% నమ్ముతాం మనం. నిజమా కాదా? దేవుని ప్రేమిస్తే 100% నమ్ముతాం. దేవుని ప్రేమించకపోతే నమ్మకం ఉంటుందా? అపనమ్మకం ఉంటుందా? నీ భార్యను ప్రేమించకపోతే నమ్మకం ఉంటుందా? అపనమ్మకం ఉంటుందా? అపనమ్మకం. నీ బిడ్డను ప్రేమించకపోతే నమ్మకం ఉంటుందా? అపనమ్మకం ఉంటుందా? అపనమ్మకం. నీ భర్తను ప్రేమించకపోతే నమ్మకం ఉంటుందా? అపనమ్మకం ఉంటుందా? అపనమ్మకం ఉంటుంది. ఎవరిని ప్రేమిస్తామో వారిని నమ్ముతాము, ఎవరిని ప్రేమించమో వారిని అస్సలు నమ్మమన్నమాట. వాళ్ళు ఎవరైనా సరే, మన రక్త సంబంధులైనా, మన బంధువులైనా, మన కడుపులో పుట్టిన వాళ్ళైనా, మనం కట్టుకున్న వారమైనా, ఎవరైనా సరేనైనా, మనం ఎవరిని ప్రేమించమో వారిని నమ్మము. చాలామంది చూడండి, ఆయన భర్త కొన్నిసార్లు భార్యకి చెప్పినా, ఏమి నన్ను నమ్మవా నువ్వు అని భర్త భార్యకి చెప్తుంటాడు. నన్ను నమ్మవా అంటుంటాడు. నమ్ముతుంది, కానీ ఏదో ఒక దగ్గర నమ్మదన్నమాట. ఏదో ఒక విషయంలో నమ్మరు చాలామంది. అలాగే భార్య సహితము భర్తతో అనేక సందర్భాలు, ఏమి నన్ను నమ్మరా మీరు నన్ను నమ్మరా అని వాదిస్తుంది భర్త. నమ్ముతారేమో కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు నమ్మరన్నమాట. అని ప్రేమిస్తే ప్రేమ అన్నిటిని నమ్మును, అన్నిటినీ తాళును కదా, అన్నిటినీ ఓర్చును. ప్రేమ ఉన్న దగ్గర నమ్మకం ఉంటుంది అన్నమాట. ప్రేమ లేని దగ్గర నమ్మకంలా హృదయపూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తారు? నమ్ముతారు. నమ్మితే ఏం చేస్తారు నాయన? ఆయన చెప్పిందల్లా చేస్తారు. నమ్మకపోతే ఏది చేయరు నాయన. నమ్మితే చెప్పిందంతా చేస్తారు. ప్రేమ ఎన్నో కార్యాలు చేయమంటారు. నీ భార్యను ప్రేమిస్తే ఆమె కోసం ఎన్నో చేయమంటది ప్రేమ.
నీ పిల్లల్ని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏదో చేయమంటది నన్ను ప్రేమ. నీ భర్తను ప్రేమిస్తే ఆయన కోసం ఏదో చేయమంటది ప్రేమ. అలా చేయమంటదనమాట. కాబట్టి నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన కోసం ఏమైనా చేయగలము. అందులో ఒకటి ఆయన పట్ల ఏం కలిగి ఉండడము? విశ్వాసాన్ని కలిగి ఉండడం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనంలో ప్రభువు అంటాడు శిష్యులతో, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు, నా యందును విశ్వాసం కలిగి ఉండండి అని అంటాడు. కాబట్టి మనము ఎవరెవరి పట్ల ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలి? తండ్రి అయిన దేవుని పట్లను విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన కుమారుడైన క్రీస్తు యేసు పట్లను విశ్వాసం కలిగి ఉండాలి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను సువార్త 14:15 వచనం. కనుక ప్రేమ ఎలాంటి కఠినమైన ఆజ్ఞనైనా అనుసరించమంటది. ప్రేమ లేని దగ్గర ఎలాంటి సులువైన పనిని కూడా అది చేయనివ్వదన్నమాట. కనుక నీ తండ్రి అయిన దేవుని నీవు ప్రేమిస్తే, నీవు ప్రభువు అయిన క్రీస్తు యేసును ప్రేమిస్తే, వారి పట్ల నీవు విశ్వాసాన్ని కలిగి ఉంటావు. అంటే నమ్మకాన్ని కలిగి ఉంటావు. నీవు వారిని నమ్మడం వలన వారు చెప్పిందల్లా నీవు చేస్తావన్నమాట. వారు చెప్పిందల్లా చేస్తావు. నమ్మకపోతే చెప్పిందల్లా చేయమన్నమాట. కనుక దేవుని నమ్మితే ఆయన చెప్పిందల్లా మనం చేస్తాం. క్రీస్తు యేసును నమ్మితే ఆయన చెప్పిందల్లా మనం చేస్తాం. కనుక దీనంతటికి కారణము నంబర్ 1 ఏది? ప్రేమ అయితే నంబర్ 2 ఏది నాయన? విశ్వాసం అన్నమాట. ప్రేమ ఉన్న దగ్గర ఈ విశ్వాసం ఉంటుంది. ప్రేమ లేని దగ్గర ఈ విశ్వాసం ఉండదన్నమాట. అవిశ్వాసం ఉంటుంది. సంఘములో సహితము దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో, క్రీస్తుని ఎవరు ప్రేమిస్తారో వారు దేవుని పట్లను, క్రీస్తు పట్లను విశ్వాసాన్ని కలిగి ఉంటారు. సంఘములో ఎవరు దేవుని ప్రేమించరో వారు దేవుని పట్ల, క్రీస్తు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండరు. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని గురించి చెప్పిన ఈ మాట. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడు ఇలా బోధించినాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? విశ్వాసము ఎక్కడ, ఎవరికి చెప్పినాడు ఈ మాట? సంఘంలో ఉన్న వ్యక్తులకు చెప్పి. విశ్వాసము అందరికి లేదు అంటే దాని అర్థం ఏంది నాయన? ఎవరికో కొందరికి ఉందే కానీ విశ్వాసము అందరికి లేదు అంటే దాని అర్థం ఏంది? సంఘంలో కొందరు మాత్రమే దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొందరు దేవుని ప్రేమించే వాళ్ళు లేరు అనేది కొట్టేస్తాడు. కొందరు అసలు దేవుని ప్రేమించడం లేదు, కొందరు మాత్రం దేవుని ప్రేమిస్తున్నారు. అందువలన దేవుని ప్రేమించినటువంటి వాళ్ళకి విశ్వాసం లేదు, దేవుని ప్రేమించేటువంటి వారికి విశ్వాసం ఉంది అని అంటాడు. కనుక సంఘంలో కొందరు మాత్రం దేవుని పట్ల విశ్వాసం కలిగి, తన కుమారుడైన క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి వారు ఎలా జీవించమన్నారో అలా జీవించడానికి ప్రయాసపడతా ఉన్నారు. కొందరైతే వాళ్ళ పట్ల ప్రేమ లేదు కాబట్టి వారి పట్ల విశ్వాసం లేదు, వాళ్ళు ఈ విశ్వాస జీవితాన్ని వాళ్ళతో కలిసి జీవించలేకపోతున్నారు. కనుక మొదటి శతాబ్దంలో సహితము సంఘములలో ఏమి లేదంటాడు ఈయన? విశ్వాసం అందరికి లేదు. అందరికంటే పూర్తిగా కాదు, కొందరికి ఉంది, అందరికి లేదు. నేడు మన సంఘములో సహితము విశ్వాసము ఎంతమందికి ఉంది, ఎంతమందికి విశ్వాసం లేదు. మీలో ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నారా? క్రీస్తు యేసును ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమించేవారు, క్రీస్తు యేసును ప్రేమించేవారు వారి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వారి పట్ల విశ్వాసం కలిగి ఉండి వారు ఎంత కఠినమైన జీవితాన్ని ఎంత కఠినంగా చూపిస్తారో అంత కఠినం కూడా జీవితాన్ని జీవిస్తారు. కనుక ఇక్కడ దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండడు. నీవు విశ్వాసాన్ని కలిగి ఉంటే
వారు ఎలా జీవించమంటారు, అది ఎంత కఠినమైన ఎంత కష్టమైన అలా జీవించడం వలన ఏం జరుగుతుంది నాయన? ఏం జరుగుతుంది? వారితో సంబంధం కోసం సరైన సంబంధం ఏర్పడుతుంది. వారి పట్ల ప్రేమ లేకుండా వారు జీవించమని బోధించిన ఆ జీవితాన్ని మనం జీవించలేము. ఇంతకీ ఆయన మనల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడో ఆ స్థాయిలో మనం ఆయన కనబడడానికి ఆయన మనం నమ్మాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. ఇది వరకు మనం ఆ వచనాన్ని చూసినాం. అక్కడ హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. నేను ఒక బిడ్డ తండ్రిని నమ్మితే ఆ బిడ్డ తండ్రికి అంత ఇష్టడు అవుతాడు అన్నమాట. ఏ బిడ్డ తండ్రిని నమ్మరో ఆ తండ్రికి ఆ బిడ్డ ఇష్టంగా ఉండడు అన్నమాట. కాబట్టి నిన్ను నమ్మే బిడ్డ నీకు ఇష్టరాలు. నిన్ను నమ్మని బిడ్డ నీకు ఇష్టరాలు కాదు. దేవుడు సహితం అంతే. ఆయనను ఎవరైతే నమ్ముతారో వారు ఆయనకి ఇష్టలు అన్నమాట. ఆయన నమ్మనటువంటి వారు ఆయనకి ఇష్టలు కానే కారు అన్నమాట. కనుక నీవైనా నేనైనా మనలో ఎవరైనా దేవునికి ఇష్టలము కావాలి అని అనుకుంటే ఏం జరగాలిడా? ఆయన్ని నమ్మాలి. నిన్ను నీవు నమ్ముకోవడం వేరే విషయం. నిన్ను నీవు నమ్ముకోవడం వేరే విషయం. నీ భార్యను నమ్మడం వేరే విషయం. నీ భర్తను నమ్మడం వేరే విషయం. నీకున్న అధికారాన్ని నమ్ముకోవడం వేరే విషయం. నీ దగ్గర ఉన్న డబ్బును నమ్ముకోవడం వేరే విషయం. నీ ఆస్తులను నమ్ముకోవడం వేరే విషయం. నీ జనాన్ని నమ్ముకోవడం వేరే విషయం. కానీ ఇక్కడ ఒక స్పెషల్ దేవుని నమ్మడం అన్నమాట. దేవుని నమ్మినటువంటి వ్యక్తి ఏ సమాజంలో ఉన్నా అతను ఒక స్పెషల్ అన్నమాట. ఆమె ఒక స్పెషల్ అన్నమాట. ఎందుకంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళులా నమ్మకం అనేది మనుషుల్లో కనబడడం. ఒకడు తన భార్యను నమ్మడం వల్ల, ఒక ఆవిడ తన భర్తను నమ్మడం వల్ల, బిడ్డలు తల్లిదండ్రులను నమ్మడం వల్ల, తల్లిదండ్రులు బిడ్డలు నమ్మడం వల్ల, బంధువులు నమ్మడం వల్ల, స్నేహితులు నమ్మడం, ఎక్కడ నమ్మకాలు లేవు. నమ్మకాలు లేవు అన్నమాట. నమ్మకాలు లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. మన చుట్టూ ఉన్న వారందరూ అపనమ్మకస్తులే. నమ్మకం లేనటువంటి సమాజంలో మనం ఉన్నాము. కానీ నీవు ఒక స్పెషల్. నమ్మనటువంటి మనుషుల మధ్యన నీవు దేవుని నమ్ముతున్నావు అన్నమాట. నీవు దేవుని నమ్ముతున్నావు. నీవు ఒక స్పెషల్ అన్నమాట. కనుక మనం దేవుని నమ్మాలి అంటే ఆయన ప్రేమించాలి. ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన నమ్మితే, ఆయన బోధించిన జీవితం తన కుమారుని ద్వారా అపోస్తలుల ద్వారా బోధించిన జీవితం ఎంత కష్టమైనా ఆ జీవితాన్ని జీవించి ఆయన మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో అలాగున మనం ఆయనకు అగుపడగలుగుతాం అన్నమాట. అది విశ్వాసం ద్వారా మాత్రమే అలా అగుపడతాం. అప్పుడేం కలుగుతుంది నాయన? సంబంధాలు, సరి అయిన సంబంధాలు. ఈ సంబంధాన్ని ఎక్కడున్నప్పుడే కలిగి ఉండాలంటే భూమి మీద సంఘంలో ఉన్నప్పుడు ఈ సంబంధాలు కలిగి ఉండాలి. శరీరాన్ని విడిచిన తర్వాత ఈ సంబంధాలు ఉండవు. కనుక ఇక్కడ నీవు దేవుని నమ్మాలి. నీవు దేవుని నమ్మడం అంటే ఏంది నాయన? ఇక్కడ దేవుని నమ్మడం అంటే ఏంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం కదా. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని మొదట నమ్మవలను కదా. నీవు దేవుని నమ్మితే ఆయన ఎలాంటి ఫలమునిస్తాడు? ఆయన నిన్ను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడు ఆ స్థాయిలో నీవు ఆయన కగపడు. కాబట్టి ఆయన నీకిచ్చే ఫలం ఏదైనా, ఆయన నిన్ను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడో ఆ స్థాయి నీ ఫలం అన్నమాట. ఏనైనా ఫలం ఏందినైనా? ఒక తండ్రి తన కుమారుని, తన బిడ్డను ఒక టీచర్గా చూడాలనుకున్నాడు.
ఆ బిడ్డ అనేక సంవత్సరాలు విద్యను అభ్యసించి ఒక టీచర్‌గా మారితే అది ఫలం అన్నమాట. అలాగే ఒక డాక్టర్‌గా చూడాలనుకుంటాడు. అనేక సంవత్సరాలు విద్యను అభ్యసించి ఒక డాక్టర్‌గా తండ్రి ముందొచ్చి నిలబడితే అది ఫలం అన్నమాట. దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? ఎలా చూడాలనుకుంటున్నాడు దేవుడు? ఒక ఉన్నతమైన స్థాయిలోనైనా, మామూలు స్థాయి మాత్రం కాదు. ఉన్నతమైన స్థాయి ఏది? తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క స్థాయిలో మనల్ని చూడాలనుకుంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క స్థాయి ఏంది? ఆయన దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందున్నాడు. ఆయన స్థాయి అది. అంతటి ఉన్నతమైన స్థాయిలో మనల్ని చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఆ స్థాయిలో ఆయనకు అగుపడాలి మనం. ఆ ఫలాన్ని మనం పొందాలి. కాబట్టి ఇక్కడ మొదట ఏమని నమ్మాలి మనము? ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని మొదట నమ్మవలెను కదా! నీవు దేవుడిని ఏం చేయమంటాడు ఆయన ఆ లేఖనంలో? వెదకాలి. ఏం చేయాలి దేవుణ్ణి? వెదకాలి. ప్రభు అంటాడు కదా! వెదకుడి మీకు దొరకును. దేవుణ్ణి వెదకాలి. దేనికోసం వెదకాలి ఆయన్ని? దేవుణ్ణి దేనికోసం వెదకాలి? నన్ను చూడండి దేవుణ్ణి దేనికోసం వెదకాలి? ఏమయ్యా దేవుని దేనికోసం వెదకాలి? అదిగా దాని గురించి ఇప్పుడు ప్రస్తావించనే లేదు నేను. నిన్ను ఎలా చూడాలనుకున్నాడు? అలాగున నీవు ఆయనకి అగుపడాలి. ఒక తండ్రి తన బిడ్డను ఒక డాక్టర్‌గా చూడాలనుకున్నాడా? స్కూల్‌లో చేర్చినప్పుడు డాక్టర్ కాదు ఆ బిడ్డ. కానీ డాక్టర్‌గా ఆ తండ్రికి అగుపడడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడాలా? ఏనైనా ఎన్ని సంవత్సరాలు కష్టపడాలా? ఆ! నేను కానీ కాదనమాట. ఎల్‌కేజీ, యూకేజీ నుంచి కష్టపడాలి నేను. ఎన్ని సంవత్సరాలు అవుతది? కాబట్టి 20, 25 సంవత్సరాల దాకా అప్రయాసం అన్నమాట. ఈ మధ్యలో అనేక ఆటంకాలొస్తాయి. ఫ్రెండ్‌షిప్ ఏర్పడతది. ఫ్రెండ్స్ మంచి వాళ్ళైతే పర్వాలా. వాళ్ళు చెడ్డవాళ్ళైతే వీడు చెడిపోయి తన తండ్రికి అలా కనబడలేడనమాట. కనబడలేదు. కాబట్టి ఇక్కడ అనేక సంవత్సరాల ప్రయాసము ఆ తండ్రి ముందు ఒక డాక్టర్‌లా కనబడడం అన్నమాట. అతడైనా, ఆమె అయినా ఒక డాక్టర్‌లా కనిపించడానికి ఆహ్, జస్ట్ వాళ్ళది ప్రయాసం. ఖర్చంతా ఎవరిది నాయనా? ఎవరిది ఖర్చంతా ఎవరిది? తల్లిదండ్రులది. వాళ్ళు ఎన్ని సేవలు చేసినారో, ఎంత డబ్బును ఖర్చు పెట్టినారు. కాబట్టి నా తండ్రి నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో అలాగున నేను అగుపడ్డానికి ఎవరి సహాయం కావాలి ఈడ? తండ్రి సహాయం ఖచ్చితంగా కావాలి. తండ్రి సహాయాన్ని తీసుకొని ఆ తండ్రి ఎలా చూడాలనుకున్నాడో అలాగున నీవు అగుపడాలి. తండ్రి సహాయం తీసుకోకపోయినా అగుపడరు. తండ్రి చూడాలనుకున్నట్టు కనబడరనమాట. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడు ఆయన? ఒక ఉన్నతమైన స్థాయి. ఏ స్థాయినైనా తన కుమారుడైన క్రీస్తు స్థాయిలో. మనలను చూడాలనుకుంటున్నాడు దేవుడు. క్రీస్తు స్థాయిలో, మామూలు స్థాయిలో కాదు నాయన. నేను మళ్ళీ చెప్తున్నాను నాయన. మామూలు దేవుళ్ళున్నారు కదా నాయన. మామూలు దేవుళ్ళు తన వద్దకు వచ్చే వాళ్ళని ఎలా చూస్తా ఉన్నారు? ఎలా చూడాలనుకుంటున్నారు? కేవలం భక్తులు.
భక్తులుగానే జీవించాలి, భక్తులుగానే పూజించాలి, సేవించాలి, భక్తులుగానే చనిపోవాలి. దానికి మించి ఏ దేవుడు మనుషులు చూడడం వల్ల. కానీ ఇక్కడ యెహోవా దేవుడు ఆయన మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క స్థాయిలో మనల్ని చూడాలనుకుంటున్నాడు. అది ఒక ఉన్నతమైన స్థాయి. ఎందుకంటే పరలోకంలో దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద క్రీస్తు యేసు అధికారిగా ఉన్నాడు. ఆ స్థాయిలో నన్ను చూడాలనుకుంటున్నాడు. ఈ లేఖనాన్ని చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో అపోస్తలుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా. కాబట్టి అది ఒక ఉన్నతమైన స్థాయిని. క్రీస్తు స్థాయిలో దేవుడు మనలను చూడాలనుకుంటా ఉన్నాడు. ఆ స్థాయిని అందుకోవాలి. ఆ స్థాయి ఏంది నాయనా? ఆ స్థాయిని గురించి చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాం. ఆ స్థాయి ఏంది? క్రీస్తు మహిమ. ఇది ఆ స్థాయిలో మనం చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఆ స్థాయిలో మనము తండ్రి అయిన దేవుని కనబడాలి. నీవైనా నేనైనా క్రీస్తు మహిమలో ఆయన కనబడాలి. ఆయనకు కనబడాలంటే ఆ స్థాయిలో మనం దేవుని కనబడాలంటే మనం ఎలా ఉండాలి నాయన? మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటే ఆ స్థాయిలో అగుపడగలుగుతాము? ఆ స్థాయిని అందుకోవడం నేను. రోమీలకు రాసిన పత్రిక మొదట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. అంటే క్రీస్తునకు కలిగిన ఈ సంపూర్ణతలో మనము సంపూర్ణులు కావడానికి, అంటే క్రీస్తు ఏ సంపూర్ణత కలిగి ఉన్నాడో వ్యక్తిత్వంలో, అదే సంపూర్ణతలోనికి మనం తయారు కావడానికి ఆయన ఏం చేసినాడు? సంఘంలో ఒక నియమాన్ని ఏర్పాటు చేసినాడు అనమాట. ఒక నియమించినాడు. అది మళ్ళీ నేను చదువుతాను. 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించను. సంఘంలో ఇలాగు నియమించినాడు. ఎలాగు నియమించినాడు ఆయన? 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని, ఆయన ఏమన్నాడు? ఆయన కొందరిని ఎలా నియమించినాడు? ఆయన కొందరిని అపోస్తలులు, కొందరిని అపోస్తలులు గాను, తర్వాత ప్రవక్తలు, తర్వాత సువార్థికులు, తర్వాత కాపరులు, తర్వాత ఉపదేశకుడు, గాను నియమించాడు కదా. 11, 12 వచనాలు చివరిలో ఏమంటాడు ఆయన? ఆయన ఈలాగు నియమించాడు. సంఘంలో ఇలా నియమించినాడు. కాబట్టి నీవు
ఇలాంటి పనులలో ఏదో ఒక పనిని గన నీవు పొందగలిగితే, ఆ పని చేసేవాడివిగా నీవు సిద్ధపడగలిగితే, తయారైతే నీవు ఏం సాధించినట్టు? ఈ పనులు ఏ పని కూడా నువ్వు చేయలేకుండా చివరి వరకు మరణించేంత వరకు ఏ పని తెలియకుండా చనిపోతే క్రీస్తు సువార్తను ప్రకటించినట్టు లేదు నాయన. ప్రకటిస్తే ఎవరైనా సువార్తకుడు. ఆయన జనాలకు బోధించినాడు లేదా? బోధించినాడు కాబట్టి ఎవడాయన? బోధకుడు, ఉపదేశకుడు. కాబట్టి క్రీస్తు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో నీవు అగపడాలి. క్రీస్తు బోధించిన బోధను నీవు బోధిస్తుంటే మొదట ఆ బోధను నీవే వింటావు, ఆ బోధను నీవు అనుసరించి జీవించగలవు. క్రీస్తు బోధను నీవు బోధించకపోతే, సువార్తను నీవు ప్రకటించకపోతే నీవెప్పటికీ సువార్తికుని స్థాయి అందుకోలేవు, బోధకుని స్థాయి అందుకోలేవు, ఉపదేశకుని స్థాయి అందుకోలేవు. బోధించేవాడే బోధకుడు, బోధించిన వాడు బోధకుడు కాదు. ప్రకటించేవాడే సువార్తికుడు, ప్రకటించినటువంటి వాడు సువార్తికుడు కాదు. ఉపదేశించేవాడు ఉపదేశకుడు, ఉపదేశించిన వాడు ఉపదేశకుడు కాదు. కనుక సంఘంలో ఉన్న నీవు ఒక అపోస్తలుడుగా, ఒక ప్రవక్తగా, ఒక సువార్తికుడుగా, ఒక కాపరిగా, ఒక ఉపదేశకుడుగా తయారు కావాలి. నీలాంటి వాడు సంఘంలో ఇద్దరు ఉండాలి, నీతో కూడా మరొకరు ఉండాలి, ఇంకొకరు ఉండాలి, ఇద్దరు ముగ్గురు ఉండాలి సంఘంలో. ఒక్క అపోస్తలుడు కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక సువార్తికుడు, ఒక కాపరి, ఒక ఉపదేశకుడు కాదు. అందరూ ఒకటికి మించి ఉండాలి సంఘం. ఈ నియమాన్ని చేసింది ఎవరు? ఈ నియమాన్ని ఏర్పాటు చేసింది ఎవరినైనా? ఎందుకు చేసినాడు ఈ నియమాన్ని? నీవు క్రీస్తు లాంటి వ్యక్తిగా తయారు కావడానికి ఈ నియమాన్ని ఏర్పాటు చేసి. నెక్స్ట్ ఇంకొక లేఖనాన్ని చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఏమన్నాడు ఆయన? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వివ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించుట. తర్వాత పరిచర్య చేయుట. తర్వాత బోధించుట. తర్వాత హెచ్చరించుట. హెచ్చరించుట. తర్వాత పంచిపెట్టుట. నెక్స్ట్ పై విచారణ చేయుట. అది కాపరి పని. నేను సంఘ పెద్ద అంటారు. కాబట్టి నీవు సంఘములో ఈ స్థాయిని అందుకోవాలి. ఈ స్థాయి ఎవరు అందుకోకపోతే నేను ఈ మహిమను పొందలేదు. ఈ మహిమను పొందకపోతే ఆయన ఏ స్థాయిలో మనం చూడాలనుకుంటాడో ఆ స్థాయిలో మనం కనపడం, దేవునికి కనపడము. కాబట్టి ఇక్కడ ఈ స్థాయిని నీవు అందుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్థాయిని అందుకోవాలి. నేను పురుషులే కాదు, స్త్రీలు సహితం ఈ స్థాయిని అందుకోవాలి. వాళ్ళ స్థాయికి తగిన విధంగా ఈ స్థాయిలోకి ఎదగాలన్నమాట స్త్రీలు. నీవు ఈ స్థాయిని అందుకోవాలంటే నీవేం చేయాలి? ఏం చేయాలి? ఆ స్థాయిని అందుకోవడానికి ఏం చేయాలి? స్థాయిని ఇచ్చేవాళ్ళు ఎవరేడా? నీతిమంతులకు తీర్చేది ఎవరినైనా? దేవుడు కదా. మళ్ళీ నెక్స్ట్ చెప్తున్నాను. హెబ్రీ
11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని మొదట నమ్మాలని కదా. కాబట్టి ఇక్కడ ఫలము, నీ ఫలం ఏంది? నీ ఫలం ఇదన్నమాట. నీ ఒక అపోస్తుడు అయినావా, అది నీ ఫలం. అలాగే దీంట్లో ఏదో ఒక స్థాయికి ఎదిగినావా, అది దేవుడు నీకు ఇచ్చిన ఫలం అన్నమాట. చూడండి అన్న, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, అంటే మనం సువార్తను ప్రకటించే విధంగా ఒక సువార్థికుడుగా మనల్ని ఎవరు ఎంచాలి? దేవుడు ఎంచాలి. దేవుడు ఎంచాలంటే మనం ఏం కావాలి? ఆయనకి ఎలా అగుపడాలి? ఆయనకి యోగ్యులుగా అగుపడాలి. దేవునికి సువార్తను ప్రకటించుటకు, సువార్తను మాకు అప్పగించడానికి మేము యోగ్యులమని ఎంచబడిన వారమై, దేవుడు మనల్లో ఒక యోగ్యతను చూస్తాడు. నీవు సువార్తను ఏ స్థాయిలో ప్రకటించగలవో చూస్తాడు, ఏ భావాలతో ప్రకటిస్తావో చూస్తాడు, ఏ లక్ష్యం కొరకు ప్రకటిస్తాడో చూస్తాడు. అనేక మంది సేవకులు అని తిరుగుతున్నారు. సేవకులు తిరుగుతున్నారు. ఈ మధ్య ఈ టౌన్లో ఒక ఇద్దరిని లోపల వేసేసినారు. నిజమేనైనా ఇద్దరు సేవకులను లోపల దోసేసినారండి. ఇది కొత్త స్కీమ్ ఒకటి ఇచ్చినది. హిమ్ పోయింది. ఇప్పుడు ఏదో కొత్త స్కీమ్ వస్తే ఆ కొత్త స్కీమ్ని వీళ్ళు జరిగించి దాంట్లో విఫలం కావడం వలన ఎవరు వాళ్ళ మీద కేసులు పెడితే లోపల దోసినారు. అంటే సువార్తను ఏ లక్ష్య సాధన కొరకు ప్రకటిస్తున్నారు అనేది ఆయన చూస్తాడు అనమాట. తన కుమారుని యొక్క సువార్తను ప్రకటించి ఆత్మను రక్షింపజేసేదానికి సువార్తను ప్రకటిస్తున్నారా, లేక ఈ సువార్తను ప్రకటించడం అనేది అదనైనా ఇది ఒక భుక్తిగా భావించి ప్రకటిస్తున్నారు? దీన్ని ఒక జీవనాధారంగా ప్రకటిస్తున్నారా, లేక ఈ ప్రకటన ద్వారా కొన్ని ఆత్మలు రక్షణ పొందడానికి నేను సువార్త ప్రకటన చేయాలని కానీ ప్రకటిస్తున్నారు? ఈ రెండింటిని దేవుడు చూస్తాడు. ఈ రెండింటిలో చూసినప్పుడు ఆయనకి ఎవరు యోగ్యులుగా కనబడతారు? ఆత్మల రక్షణ కొరకు సువార్తను ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళని యోగ్యులుగా చూస్తాడు. లేదు 4 రూపాయలు సంపాదించుకోవాలని ప్రకటిస్తుంటే వాళ్ళని ఏమని చూస్తాడు? ఆయన అయోగ్యులను ఎంచుతాడు. అయోగ్యులను ఎంచితే వాళ్ళు ఎన్నిసార్లు బ్యాగులు తగిలించుకొని తిరిగినా ప్రభువు కానీ అపోస్తులు కానీ ప్రకటించిన సువార్త సత్యమును వారి భావాలతో ప్రకటించలేరన్నమాట. జ్ఞానం శూన్యమవుతుంది. డబ్బులు రావచ్చు కానీ జ్ఞానం ఉండదు. అందువలన వాళ్ళు ఎప్పటికి కూడా సువార్థికులుగా తయారు కారన్నమాట. సువార్థికుడు అయితే ఆత్మను రక్షించగలుగుతాడు. సువార్థికుడు కానివాడు ఏం చేస్తాడు? ఆయన సువార్థికుడైతే ఆత్మల్ని ఆ రక్షణ పొందడానికి సువార్తను ప్రకటిస్తాడు. సువార్థికుడే కానివాడు ఏం చేస్తాడు? డాక్టర్ అయితే పేషెంట్లు ఏం చేస్తాడు? ఆయన బతికిస్తాడు. వాడు డాక్టరే కాకపోతే వాడు చంపేస్తాడు. లోకంలో ఉన్న చాలామంది సేవకులు ఏం తిరుగుతున్నారు? ఆత్మను బ్రతికిస్తున్నారా, చంపేస్తున్నారు. అందువలన సువార్తను ప్రకటించడానికి మేము యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై, యోగ్యత. కాబట్టి దేవుడు ఎవరిని యోగ్యులుగా చూస్తాడో వాడు సువార్తలు అవుతాడు. ఆయన ఎవరిని యోగ్యులుగా అనుకుంటాడు వాళ్ళు అపోస్తులు అవుతారు, వాళ్ళు ప్రవక్తలు. దీంట్లో ఏదైనా సరే నేను ఆయన అనుకోవాలంటే మనం అనుకునేటట్టు చేయాలి. ఏం చేయాలి? మనము ఆయన అనుకునేటట్టు మనం చేయాలి. ఏదో నాకు ఇది తెలుసు అని కానీ అనుకుంటే మనం ఫెయిల్ అయిపోతాం. నీవు ఆయన పట్ల ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నమాట. విశ్వాసం ఏంది నాయనా? ఆ విశ్వాసం దేనికోసము? ఫలము దయచేస్తాడని మొదట నమ్మవాలని కదా. ఇక్కడ మొదట నమ్మడం అన్నమాట. మొదట నమ్మడం అంటే ఏది నాయనా? మొదట నమ్మడం. ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయబడని మొదట నమ్మవలను కదా. మొదట దేనికి మొదటది? నువ్వు ఏ ఫలాన్నైతే పొందబోతున్నావో దానికి ముందే నమ్మడం అన్నమాట. ఒక వ్యవసాయకుడిని ఆయన వాడు దేన్ని నమ్ముతాడు? ఫలితాన్ని ముందే నమ్ముతాడు అన్నమాట.
ముందు నమ్మిన తర్వాత ఏం చేస్తాడు అతడు? అతడు వ్యవసాయాన్ని ప్రారంభిస్తాడు. డబ్బును ఖర్చు పెడతాడు. బలాన్ని ఖర్చు పెడతాడు. సమయాన్ని ఖర్చు పెట్టేస్తాడు ఆడు. ముందే నమ్ముతాడనమాట. ఒక నమ్మకం. ఆ నమ్మకము అతని చేత బలాన్ని ఖర్చు పెట్టమంటది. డబ్బును ఖర్చు పెట్టమంటది. సమయాన్ని ఖర్చు పెట్టమంటది. అదంతా ఖర్చు చేసిన తర్వాత చివర్లో ఫలితం వస్తదనమాట. తాను అనుకున్న రీతిలో ఫలితం వస్తే మహా ఆనందం. కష్టాన్ని మర్చిపోతాడు. ఎంత డబ్బును ఖర్చు పెట్టినాడో దానికి ఫలితం వచ్చింది. కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందిస్తాడనమాట. కానీ మొదట మొదట నమ్మకుండా పోతే ఈసారి వాన రాలేదయ్యా! వాన రాలేదు కాబట్టి మనం వ్యవసాయం చేసి దండగబ్బా అని అనుకున్నారు. సిద్ధపడల. వ్యవసాయం చేయడానికే సిద్ధపడల. సిద్ధపడలేదు కాబట్టి మరుసటి వారంలో వర్షం వచ్చేసింది. వర్షం వచ్చింది మంచి వర్షం వచ్చిందని. సిద్ధపడిన వాడు ఏం చేస్తాడు? ప్రారంభిస్తాడు. సిద్ధపడిన వాడు ఏం చేస్తాడు ఆయన? వాడు వ్యవసాయం చేయడు. కాబట్టి వారం ఒక 4 చినుకులు పడ్డాయి. అందరూ నమ్మేసినారు. వేసేస్తున్నారు. ఎంత నష్టపోతారో అని వీడు అనుకుంటుంటాడు ఇంట్లో కూర్చొని. వేసినారు, ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు వచ్చినప్పుడు వీడేం చేస్తాడు ఆయన? అయ్యో! అయ్యో! నేను వ్యవసాయం చేయకపోయాను ఈ సంవత్సరం నేను. నేను చేసుంటే నాకు కూడా 10 మూరలు ధాన్యం వచ్చుంటది కదా! చాలా మంది ఈ చెవులతో విన్నాను. మోసపోయినాను. నేను మోసపోయినాను ఈసారి. అంటే ఇదేందంటే ఒక వ్యవసాయకుడు ఒక ఫలాన్ని దృష్టిస్తాడు, నమ్ముతాడనమాట వ్యవసాయాన్ని. అలాగే నీవు ఒక ఈ కేడర్‌లో ఏ కేడర్‌లో ఒక కేడర్ నీకు కావాలనుకునే దాన్ని మొదట ఏం చేయాలి ఇక్కడ? మొదటే నమ్మాలి నాన్న. కాబట్టి ఇక్కడ సంఘంలో ఉన్న దినాలలో ప్రారంభాల్లో నీవేం కావాలనుకున్నావో నమ్మాలి. నిన్ను అలా చేయగలిగే శక్తి దేవునికి ఉంది. నీవేం కావాలనుకున్నావో దాన్ని నమ్మాలన్నమాట. ఇక్కడ ఏం కావాలనుకున్నావో దాన్ని నమ్మాలి. ఇవన్నీ మంచి మంచి పనులు నాయన. ఇవన్నీ మంచి పనులే. నువ్వు సువార్తను ప్రకటించినావా? ఉత్తమమైన పని. చాలా ఉత్తమమైన పని. రోమపత్రిక 10వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం నుండి 14 నుంచి 16 వరకు. ఇక్కడ పౌలు చెప్పిన మాటలు చూడండి. అనేమన్నాడంటే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింతురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. నీవు గనక సువార్తికుడు అయితే నీ పాదములు సుందరమైనవి. నీవు ఏ ఇంట అడుగు పెడతావో ఆ ఇంటికి సమాధానం వస్తుంది. మనం వాళ్ళని దీవించాల్సిన బళ్ళ, ఆశీర్వదించాల్సిన బళ్ళ. ఏ ఇంట నీవు అడుగు పెడతావో ఆ ఇంటికి సమాధానం వస్తుందన్నమాట. అంత గొప్ప భాగ్యాన్ని ఆ ఇల్లు కలిగి ఉంటుంది. నీవు ఏ ఇంట కాలు పెడతావో ఆ ఇంటి వాళ్ళందరూ ధన్యులు నాయన. కాబట్టి అలాంటి ఒక ఉత్తమమైన పని, ఈ ఉత్తమమైన పనిని చెయ్యాలి అనే భావన నీకుంటే దీన్ని ఎప్పుడు నమ్మాలి? దీన్ని మొదటే నమ్మాలి. నేను ఒక సువార్తికుడుగా ఉండాలి అని మొదట నమ్మాలన్నమాట. డాక్టర్ కావాలని ఎప్పుడు నమ్ముతారు నాయన? మొదట నమ్ముతారా? చివరిలో నమ్ముతారా? నేనే డాక్టర్ కావాలంటే ఎప్పుడు నమ్ముతారా? మొదట్లోనే నమ్ముతారు. విద్య అంతా పూర్తి అయిపోయిన తర్వాత నేను డాక్టర్ కావాలంటే అప్పుడు కుదరదన్నమాట. అలాగే నీవు సంఘంలో ఏ స్థాయిలో ఎదుకోవాలి, ఏ స్థాయిలో ఎదగాలనుకున్నా దాన్ని మొదట నమ్మాలి. సువార్తికుడువా, లేక బోధించేవాడివా, లేక ఉపదేశించేవాడివా, లేక పరిచర్య చేసేవాడివా, లేక హెచ్చరించేవాడివా, లేక పంచిపెట్టేవాడివా, లేక ప్రవచించేవాడివా, లేక అపోస్తలుడివా, లేక ప్రవక్తవా, లేక కాపరివా. ఈ పనులు ఏ పనులైనా సరే ఇది ఒక స్థాయి అన్నమాట. ఉన్నతమైన పదవులు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ పదవులలో ఏ పదవిని నీవు అలంకరించాలనుకుంటున్నావు?
దాన్ని మొదటే నమ్మాలన్నమాట. నేను చచ్చేంత వరకు సంఘ సభ్యుడిగా ఉండి చచ్చిపోతాడట. అదంతా దానివల్ల ఎవరికి లాభం లేదు. నేను చనిపోయేంత వరకు ఎల్‌కేజీ, యూకేజీలోనే ఉండి చచ్చిపోతానంటే ఎవరికి లాభం నాయన? ఎవరికైనా లాభమా? ఎవరికి లాభం లేదండి. కనుక నేను ఈ స్థాయిలో ఒక స్థాయిని అందుకోవాలి. అందుకోవడానికి నేనేం చేయాలి? దేవుడిని నమ్మాలి. మొదట నమ్మాలి. దేవుణ్ణి మొదట నమ్మాలి. నమ్మితే సరిపోదు. నేను డాక్టర్ కావాలని నమ్మితే సరిపోదు. ఏం చేయాలి నాయన? డాక్టర్ కావాలని నమ్మితే సరిపోద్దా? ఇంకేదైనా చేయాలి. ఆ? ఏం చేయాలి? విద్యను శ్రద్ధగా అభ్యసించాలండి. మా బొబ్బులు ఉన్నాడు. ఆయనకి ఎగ్జామ్ వస్తే ఆయన అలా గమ్మున కూర్చో ఉంటాడనమాట. ఊరికి మనసులోని ప్రశ్నలు సమాధానం సంధిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఎవ్వరితో మాట్లాడ్డా ఆయన. ఏకాంతంగా కూర్చొని ఉంటాడనమాట. పాస్ అయిపోతాడు రాసేసి. అది ఒక లక్ష్యం నాయన. చదవకుండా ఒక లక్ష్యాన్ని సాధించడం ఎవరి వల్ల కాదన్నమాట. అలాగే సంఘంలో కూడా ఈ స్థాయిని అందుకోవడం అంత సులువేం కాదు. నా మనస్సులో మీలో చాలామంది సువార్థికులుగా, బోధకులుగా ఉండాలని ఆశ ఉంది నాకు. నాకైతే ఆశ ఉంది. ఒక తండ్రిగా, ఒక బోధకుడుగా, ఒక తండ్రిగా మీరు ఇలా సువార్థికులుగా, బోధకులుగా, నాకు లాంటి వ్యక్తులుగా తయారయ్యి సంఘంలో సువార్తను ప్రకటిస్తుంటే, మీరు బోధిస్తుంటే నేను చూడాలనే అపేక్ష నాకైతే ఉందన్నమాట. కానీ ఈ అపేక్ష నాకు మాత్రమే కాదు, మీకు కూడా ఉండాలి. మీకు లేకుండా నాకెంత అపేక్ష ఉన్నా నేనేం చేసేది? నేనేం చేయలేను. కాకపోతే ఇక్కడ మీరు సువార్థికులుగా తయారు కావాలి అంటే, ఇక్కడ దేవుడు నా ద్వారా మీకు ఈ సువార్త వాక్యాన్ని సహాయం చేస్తాడు. మీరు దాన్ని పొందడానికి ప్రయాసపడితే కేవలం వినడం మాత్రం కాదు, విన్న సంగతులను వినిపించాలన్నమాట. విన్న సంగతులను వినిపించేవాడు సువార్థికుడుగా తయారైపోయే అవకాశం ఉంటుంది. విన్న సంగతులను వినేసి కాముగా ఉండేవాడు ఎప్పటికీ సువార్థికుడు కాడన్నమాట. నేను ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే, ట్రైనింగ్ పూర్తి కాకముందే నా భార్యకు వాక్యం వినిపించి బాప్తిసం ఇచ్చాను. నేను ట్రైనింగ్ అంతా పూర్తి అయిన తర్వాత బయటొచ్చి అప్పుడు చేస్తాను నేను సేవ అనుకోని చేయలే. నేను ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే ఈ వాక్యాన్ని, సువార్తను నా భార్యకు ప్రకటించి ఆమెకు బాప్తిసం ఇచ్చాను. మా అమ్మ కూడా బాప్తిసం ఇచ్చింది. నేను ట్రైనింగ్ ముగియక ముందే కొంతమందికి సువార్తను ప్రకటించి వాళ్ళు బాప్తిసం పొందే అవకాశాన్ని నేను పొందినానన్నమాట. అందువల్ల ఇక్కడ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే నేను నేర్చుకునే సంగతులను ఇతరులకు అనేకులకు నేర్పించేసిన. చాలామందికి నేర్పించినాను నేను. కనుక ఇక్కడ సంఘంలో మీరు వింటున్నారు గదా! వినే సంగతులను మీరు విన్న సంగతులను ఇతరులకు వినిపించాలన్నమాట. మీరు వినిపించడం ఎందుకనంటే, నేను ఒక సువార్థికుడుగా తయారు గావాలి. నేను విన్న సంగతులు మర్చిపోతానేమో. మరవకుండా ఉండాలంటే విన్నదాన్ని వినిపించాలి. నేను చేసింది అదే. భయం. విన్న సంగతులను మర్చిపోతానేమో అన్న భయం. ఈ భయంతో సువార్తను ప్రకటించడము. మనుషులు నాకు దొరకనప్పుడు చెట్లకి, రాళ్ళకి కూడా చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. మర్చిపోతానని నేను చెప్పుకోవడం అన్నమాట. దేవుడు ఈ దినమున ఒక సువార్థికుడుగా ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఈ అవకాశాన్ని ఆయన నన్ను ఆ స్థాయిలో చూడడానికి నేను ఆయన నమ్మినానన్నమాట. ఆయన నమ్మినాను కాబట్టి నేనేం చేసినంటే నా ప్రతి ప్రార్థనలోనూ నీ జ్ఞానం నాకు ఈయనైనా, నీ జ్ఞానాన్ని దయచేయి, నీ కుమారుని యొక్క జ్ఞానాన్ని దయచేయి, నీ కుమారుని పట్ల విశ్వాసాన్ని నాకు దయచేయి, నీ కుమారుని యొక్క మనస్సును నాకు దయచేయనైనా అని ఎన్నోసార్లు ఇప్పటికి కూడా వేడుకుంటా ఉన్నాను. ఆయన సహాయం లేకుండా ఆ స్థాయిని మనం ఎవ్వరూ అందుకోలేము. ఇప్పటికి కూడా జ్ఞానం ఇమ్మని అడుగుతూ ఉంటానన్నమాట. మొన్న అరకు వెళ్ళినాం కదా నాయన. అరకులో అక్కడ ఒక ప్రీచర్ ఒకడు ఉన్నాడనమాట, తిమోతి అని. అతడు నేను అలా గదిలో కూర్చోనుంటే నా దగ్గరకు వచ్చినాడు. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత, సార్ మీరు మాట్లాడితే భలే అద్భుతంగా ఉంటుంది సార్. మీరు మాట్లాడితే భలే అద్భుతం సార్ మీరు మాట్లాడితే. నిన్న వాక్యం చెప్పినారు సంఘంలో మీరు, అద్భుతం సార్.
సువార్తికుల తరగతిలో అద్భుతమైన సంగతులు వినిపించినారు. ఇలాంటి సంగతులు ఎవ్వరు వినిపించడం లేదు సార్. అంటే ఈ సంగతులు అనేక దగ్గరలో ఆయనైతే పిడి సుందరరావు దగ్గర ట్రైనింగ్ అయినాడంట. పిడి సుందరరావు దగ్గర ట్రైనింగ్ అయినాడు. సార్ మమ్మల్ని నిండా ముంచేసినాడు సార్ అని. ఎందుకంటే ఈ సంగతులు లేకపోగా మమ్మల్ని ఒక తీవ్రవాదుల్లాగా తయారు చేసినాడు అని ఆయన అన్నాడు, నాతో అన్నాడు అనమాట. కానీ మీరు చెప్పే ఈ సంగతులు ఇప్పటి వరకు అనేక చోట్ల వినున్నాను నేను. ఎక్కడ ఈ సంగతులు వినిపించడం. ఎందువలన ఆయన ఎందువలన నా ప్రారంభము నుంచి కూడా ఆయన సహాయాన్ని పొందడానికి ఆయన నమ్మిన ఆయనే నాకు జ్ఞానం ఇస్తాడు. ఆయన ఈ లేఖనాలని నాకు అవగతం చేస్తాడు. తాను నాలో అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ గ్రహింపును అవగాహనను నాకు కలుగు చేస్తాడు. నేను అనేక సార్లు చెప్తుంటా, ఇంకా కూడా నేను నేర్చుకుంటున్నాను అని అంటుంటాను. నేను నేర్చుకుంటాను. కాబట్టి దేవుణ్ణి నేను మొదటి నుంచి నమ్ముతున్నా. దేనికోసం నమ్ముతున్నాను నేను? దేనికోసం అంటే నేను సువార్థికుడుగాను, బోధకుడుగాను ఎదగాలి. ఆ స్థాయి యేసుప్రభు ఎవరినైనా సువార్థికుడు కదా. యేసుప్రభు ఎవరు? బోధకుడా కాదా? బోధకుడు. ఆ యేసుప్రభు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని నేను అందుకోవడానికి నేను సువార్థికుడు కావాలి, నేను బోధకుడు కావాలి. మామూలుగా అయితే కాదు. క్రీస్తు ఏ భావాలతో సువార్తను ప్రకటించినారు, క్రీస్తు ఏ భావాలతో బోధించినారు, ఆ బోధలోని భావాలు, ఆ సువార్తలోని భావాలు పరిశుద్ధాత్మ ద్వారా నేను వినిపించాలి. ఇది నా మొర దేవునికి అన్నమాట. మనకు దేవుడు నా మొరను మన్నించినాడు, ఇకను మన్నిస్తూనే ఉన్నాడు. తన జ్ఞానాన్ని, తన కుమారుని యొక్క మనస్సును జ్ఞానాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఇంకొన అనేక సంగతులు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను నేర్చుకుంటూ ఉన్నా, మీకు నేర్పిస్తూ ఉన్నాను. మీరు నా దగ్గర చాలా అనేకమైన సంగతులు వినాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట. మీరు నా దగ్గర ఎన్నో సంగతులు వినాలని కాంక్షిస్తూ ఉన్నారు. కానీ ఆయన అనుగ్రహించకుండా నేను చెప్పడానికి ఆయన అనుగ్రహించకుండా నేను చెప్పలేనన్నమాట. మీ కాంక్ష నెరవేరాలంటే మీరేం చేయాలి నాయనా? మీ కాంక్ష నెరవేరాలంటే ఏం చేయాలా? మా బోధకుని ద్వారా ఈ సంగతులు మాకు నేర్పించని అడగాలి. మీరు సహితం అడగాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? కానీ మీరు మీరు నా దగ్గర ఏం వినాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా చేస్తాను. అదంతేనాయనా. మీరు కూడా దాని గురించి అడగాలి కదా. ఈ లేఖనం ఒక లేఖనం చూద్దాము. ఈ లేఖనంలో పౌలు చెప్పిన ఈ మాటలు చూడండి ఆయన. ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం అని అన్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకువగా ఉన్నాడు. కాబట్టి పౌలు కదనైనా ఆయన ఏ సువార్త సత్యాన్ని మర్మాన్ని మాట్లాడాలనుకున్నాడో ఆ మర్మాన్ని తాను మాట్లాడడానికి ఏం చేయమన్నాడు? సంఘాన్ని ఏం చేయమన్నాడు? ఆయన ప్రార్థన చేయమన్నాడు. అపోస్తులుడైన పౌలు తాను సువార్తను ప్రకటించడానికి సంఘం ప్రార్థన చేసే విధంగా ఆయన వారికి చెప్పినాడంటే, నేను ఈ దినమున మీకు వాక్యం నేర్పించాలంటే నా దగ్గర నుంచి ఎలాంటి వాక్యం మీరు వినాలనుకుంటారో దాన్ని వినాలనుకుంటే మీరేం చేయాలి నాయన? నా నిమిత్తం ప్రార్థన చేయాలి. ఇది చాలా గొప్ప విషయం నాయన. అందువలన దేవుణ్ణి నమ్మాలి. నమ్మడం అంటే ఏంటంటే నేను సువార్థికుడుగా తయారు కావాలి, లేక నేను బోధకుడుగా తయారు కావాలి, లేక ఒక ఉపదేశకుడుగా తయారు కావాలి. వీటికి మించి అపోస్తలుడుగా, ప్రవక్తగా, అలాగే ప్రవచించేవాడిగా, పరిచయం చేసేవాడిగా, హెచ్చరించేవాడిగా, పంచిపెట్టేవాడుగా, అంటే సువార్థికుడు, బోధకుడు, ఉపదేశకుడు, ఈ పదవులకు మించిన పదవులు మరి మిగతా పదవులన్నీ కూడా. ఆ పదవులను అందుకోవాలనుకున్నా కూడా మొదట ఎవరిని నమ్మాలేడా? దేవుని నమ్మాలి. నమ్మడం మాత్రమే కాదు, నేను
నమ్మి ఏం చేయాలి నాయన? నమ్మాలి. నమ్మి ఏం చేయాలి నాయన? క్రియలు చేయాలి. ఏం క్రియ చేయాలి? సువార్తను ప్రభువు ఎలా ప్రకటించినాడు అలాగ నేను కూడా సువార్తను ప్రకటిస్తాను. ఆయన ఎలా బోధించినాడు అలాగ నేను బోధిస్తాను. ఆయన ఎలా హెచ్చరించినాడు నేను అలా హెచ్చరిస్తాను. ఆయన ఎలా ఉపదేశించినాడు అలా నేను ఉపదేశించడానికి నేర్చుకుంటాను. ఇది నేర్చుకోవడం, ఈ క్రియ అనగా నేర్చుకోవడం. ఒక డాక్టర్ అయ్యేవాడు అది వాని నమ్మకం. నేను డాక్టర్ కావాలని నమ్ముతాడు. నమ్మిన తర్వాత వాడు ఏం చేయాలి ఆయన? వాడేం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది ఏంది? అది క్రియ అన్నమాట. నేర్చుకోవాలని కాంక్ష లేనటువంటి వాడు క్రియ చేయడు. నేర్చుకోవాలన్న కాంక్ష కలిగిన వాడు క్రియ చేస్తాడు. నేను కూర్చొని ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కూడా నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. నేను నడిచి వెళ్ళిపోతూ ఉన్నానా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాను. నేను సంఘంలో మాట్లాడుతున్నానా వాక్యాన్ని వినిపిస్తూ ఉంటాను. అంటే నేను 24 గంటల సమయంలో నిద్రపోయే సమయంలో తప్పునైనా మిగిలిన సమయంలో ఎన్ని పనులున్నా ఈ వాక్యాన్ని మనసులో ధ్యానిస్తూ ఉంటాను. ఈ వాక్యాన్ని అనేక సార్లు కూర్చొని చదువుతూ ఉంటాను. ఈ వాక్యంలో ఉన్న భావాలు నేర్చుకోవడానికి ఇంకా కూడా తాపత్రయపడుతున్నాను. నేను మామూలుగా అయితే మామూలు మనుషుల్లాగా లేదు. మామూలు మనుషుల్లాగా లేదు నేను. అందువల్ల దేవుడు కొంత జ్ఞానాన్ని నాకు ఇస్తూ ఉన్నాడు. ఈ కొంత జ్ఞానమే, ఈ జ్ఞానాన్ని బట్టి మీరు అతిశయిస్తూ ఉన్నారు. మా సేవకుడు ఎంత మంచి సంగతులు చెప్తున్నాడని. సేమ్ టైం మీరు నా కొరకు ప్రార్థన చేసి మరికొన్ని మర్మాలను దేవుడు మనకు నేర్పిస్తే, అంతేకాదు మీరు ఎలా తయారు కావాలనుకుంటున్నారు ఆ తయారు కావడానికి మీరు ప్రయాసపడితే, నాతో పాటు కొంతమంది సువార్థికులు, నాతో పాటు కొంతమంది బోధకులు, నాకు తర్వాత ఉపదేశకులుగా మీరు తయారైతే అద్భుతాలు. ఈ సంఘంలో అద్భుతాలన్నమాట. ఈ నియమాన్ని నియమించిన వాడు ఎవరు? ఇలా తయారు కావాలని నియమాన్ని పెట్టింది ఎవరు? ఇది సంఘంలో ఒక నియమం. ఇలా నియమించినాడు దేవుడు. మనలో ప్రతి ఒక్కరూ ఇలా దీంట్లో ఒకటి రెండు పదవులు అలంకరించాలని నియమించాడు. ఒక బిడ్డ పుట్టినాడు ఆయన. ఒక బిడ్డ పుడితే తండ్రి ఎలా ఆలోచన చేస్తాడు బిడ్డను గురించి? ఆ బిడ్డ ఎదగాలనుకుంటాడు, ఎదగకూడదు అనుకుంటాడు. ఎదగాలి. ఏ స్థాయికి ఎదగాలి? తన స్థాయికి ఎదగాలనుకుంటాడు అన్నమాట. ఆ బిడ్డ ఎదగాలి. ఆ బిడ్డ వివాహం చేస్తాడనమాట. వివాహం చేస్తే ఆ బిడ్డ ఏం కావాలి? తండ్రి కావాలి, లేక తల్లి కావాలి. అంటే తన స్థాయిని అందుకోవడం అన్నమాట. ఆ బిడ్డ తిరిగి తన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి వారికి బిడ్డలు పుడితే ఆ బిడ్డ ఒక అత్త కావాలి, ఒక మామ కావాలి, ఒక అవ్వ కావాలి, ఒక తాత కావాలి. ఈ పదవులన్నీ కూడా ఆ బిడ్డ అలంకరించాలి. అందువలన బిడ్డలను 100 ఏళ్ళు బతకండి ఆయన అని దీవిస్తారన్నమాట. ఈ పదవులన్నీ అలంకరించాలన్నమాట. కానీ ఈ పదవులన్నీ కూడా అలంకరించడానికి ఆ బిడ్డలకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ లేకుండా పోతే ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తారు నాయన? ఈ పదవులు అలంకరించలేరన్నమాట. ఈ పదవులు ఎప్పటికీ అలంకరించలేరు. అందువలన సంఘంలో ఉన్న ఈ పదవులను కూడా నేను అలంకరించాలి. ఎందుకు అలంకరించాలి? ఈ పదవులు ఎందుకు అలంకరించాలి? ఎందుకు నాయన? క్రీస్తు మహిమను సాధించాలి. ఈ క్రీస్తు మహిమను పొందడానికి ఈ పదవులు నేను అలంకరించాలి. నేను ఈ క్రీస్తు మహిమను పొందితే ఆ క్రీస్తు యొక్క స్థాయిలో నన్ను దేవుడు చూస్తాడనమాట. ఆయన కగపడతారు, మనం అగపడతాం అన్నమాట. అందువలన ఇక్కడ మొదట దేవుని నమ్మడం. దేనికోసం నమ్మడం అంటే మన శరీరాలు బాగుండడము,
మనకు సకల సౌకర్యాలు కలిగి ఉండడం వాటి కోసం కాదు నేను నేర్చుకుంటా. నమ్మడం ఎందుకంటే అలా తయారు కావాలి నేను సంఘంలో. ఎందుకంటే అది నా తండ్రి యొక్క నియమం. సంఘంలో నేను అలా తయారు కావాలి. అలా తయారు కావడానికి నేను క్రియ చేయాలి. క్రియ చేయడం అంటే సంఘంలో నేను ప్రకటించడాన్ని, సువార్తను ప్రకటించడాన్ని నేర్చుకుంటా. బోధించడాన్ని నేర్చుకుంటా. అలాగే ఉపదేశించడానికి నేర్చుకుంటా. మామూలుగా కాదు. ఈ నేర్చుకోవడం ఎలా నేర్చుకోవాలి? దీన్ని అనుభవపూర్వకంగా ఇక్కడ నేర్చేసుకోవాలి. అనుభవపూర్వకంగా నేర్చుకొని అనుభవపూర్వకంగా సువార్తను ప్రకటించడం, అనుభవపూర్వకంగా బోధించడం, అనుభవపూర్వకంగా ఉపదేశించడం. కాబట్టి ఇక్కడ మనము నమ్మాలి, దేవుని నమ్మాలి. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు. నీవు తన్ను వెదకు వానికి ఫలము దయచేవాడు నీవు మొదట నమ్మవలను కదా. ఒక బిడ్డ పుట్టి ఒక మరుగుజ్జుగా ఉండి చనిపోవడము ఆ తండ్రికి ఆనందమేం కాదు, ఆ తల్లికి ఆనందమేం కాదు. పుట్టినటువంటి బిడ్డలు ఎదగాలన్నమాట. ఆ ఎదిగి ఉన్నతమైనటువంటి ఆ పదవులను అందుకోవాలి. ఒక భర్త పదవి, లేక ఒక భార్య పదవి, ఒక తల్లి పదవి, లేక ఒక తండ్రి పదవి, ఒక అత్త పదవి, ఒక మామ పదవి, ఒక అవ్వ పదవి, ఒక తాత పదవులు అందుకోవాలి. వాడు ఆ పదవులను అలంకరించాలి. అలా అలంకరించకుండా మరుగుజ్జులుగానే ఉండి చనిపోతే వారి వలన ఏం లాభం? అలాగే సంఘంలోనికి వచ్చినటువంటి మనము క్రీస్తు యొక్క స్థాయిని మనం అందుకోవాలి. అది అది మన విశ్వాసం కావాలి. దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసాన్ని కలిగి ఆ స్థాయిని అందుకోవడానికి నేర్చుకునే విధంగా క్రియ చేయాలి సంఘం. మనం ఆ స్థాయిని అందుకుంటే క్రీస్తు యొక్క మహిమను మనం పొందినవాడు. అప్పుడు మనం క్రీస్తు స్థాయిలో దేవునికి మనం అగ్గుపడతాం. మనం క్రీస్తు స్థాయిలో ఉంటే మనకు మేల, దేవునికి మేల. ఎవరికి మేలనైనా? మనకు మేలు, మనకు మేలనే. అందువలన సంఘంలో దేవుణ్ణి మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే నేను ఒక సువార్తికుడు కావాలి, నేను ఒక బోధకుడు కావాలి, నేను ఒక ఉపదేశకుడు కావాలి, అలాగే నేను ఒక హెచ్చరించేవాడు కావాలి, నేను పంచిపెట్టేవాడు కావాలి, అలాగే నేను ఒక ప్రవక్త కావాలి, నేను ఒక అపోస్తుడు కావాలి, నేను ఒక సువార్తికుడు కాపరి కావాలి, నేను ప్రవచించే వ్యక్తిగా కావాలి, పరిచర్య చేసే వ్యక్తిగా కావాలి. ఈ పదవుల్లో ఏదో ఒక పదవిని నేను అలంకరించి క్రీస్తు స్థాయిని నేను అందుకోవాలి. అందుకుంటే దేవునికి నా ప్రభువుని క్రీస్తులాగా నేను అగ్గుపడతాను. ఇది ఎవరి విశ్వాసమైనా? ఇది మన విశ్వాసం అయితే, విశ్వాసం అంటే ఏందినైనా? విశ్వాసము అనగా క్రియ. ఏందది? అది క్రియనే. విశ్వాసం అనున్నది క్రియ, అది ఊహ కాదు. విశ్వాసము అనున్నది ఊహ కానే కాదు, అది ఒక క్రియ. అంటే విశ్వాసము లేకుండా పోయితే క్రియలే ఉండవు అన్నమాట. మీలో ఎవరైనా సువార్థికులు కావాలి అంటే ఖచ్చితంగా ఏం ఉండాలాడ? క్రియ కనిపించాలి. క్రియ అంటే ఏందినైనా? విన్నదానిని ఇతరులకు వినిపించడం. ఏదైతే వినిపించడం కాదు, మళ్ళీ ఇది పెద్ద సమస్య. దేవుడు నీకు వినిపించింది ఒకటైతే నువ్వు వేరే దాన్ని వినిపిస్తే ఆయన మళ్ళీ యోగ్యుడు కావు. నువ్వు మళ్ళీ దేవుని దృష్టిలో యోగ్యుడు కావు. నీవు ఏది వినిపిస్తున్నాడు దేవుడు దానిని అలాగే వినిపించిన ఆయన. అంటే మనము పాతకాలంలో ఈ రికార్డింగ్ ఉండింది కదా నాయన, టేప్ రికార్డులు అంటారు కదా, ఆ రికార్డింగ్ చేస్తారనమాట. కొన్ని పాటలను రికార్డు చేసుకుని తెలుసు నేను, అదే టేప్ రికార్డులు తెలుసా మీకు? దాంట్లో సినిమా అక్కడికి వెళ్ళి కొన్ని పాటలను రికార్డింగ్ చేసుకుంటారు. రికార్డింగ్ చేసుకున్న దాన్ని టేప్ రికార్డులు పెట్టి ఆన్ చేస్తారు. ఆన్ చేస్తే ఏది వినిపిస్తుంది? అది ఏది రికార్డింగ్ అయిందో దాన్నే వినిపిస్తుంది. ఎన్నిసార్లు వేసినా రికార్డింగ్ అయిందాన్ని వినిపిస్తుంది. 100 సార్లు వేసినా రికార్డు అయిందాన్ని వినిపిస్తుంది. రికార్డు కాని దాన్ని అది వినిపించదు అనమాట. సేమ్ మన మనసు కూడా అలా ఉండాలి. దేవుడు ఏదైతే వినిపించినాడో నీకు, దానితో ఏది కలపకుండా, దాంట్లో నుంచి ఏది తీసివేయకుండా దానినే వినిపించు, దానినే వినిపించు, దాన్ని వినిపించు. ఎందువలన? తన సువార్తికుడు ద్వారా నీకు వినిపించినాడు ఆయన. సువార్తికుడు కాని వాని ద్వారా వినిపించలా. ఆయన ఎవరిని యోగ్యుడిగా ఎంచి సువార్తను ప్రకటించడానికి అవకాశం ఇచ్చినాడో ఆ సువార్తికుని ద్వారా నీకు వినిపించిన ఈ సంగతులు ఉన్నాయి, ఆషమాషి కాదు. అందువలన వాటిని మనసులో
రికార్డింగ్ చేసుకొని వాటిని అలాగే వినిపించు. దాంతో ఏది కలపబాక, అందులో నుంచి ఏది తీసేయబాక. దీన్ని స్టార్టింగ్ నువ్వు వినదాన్ని వినిపించడం, వినదాన్ని వినిపించడం, వినదాన్ని వినిపించడం. నిన్నెలా చూస్తాడు దేవుడు? ఎలా చూస్తాడు నాయన? ఇక్కడ నిన్ను యోగ్యుడిగా చూస్తాడనమాట. తీసేస్తే కలిపేస్తే నువ్వు ప్రకటించేస్తే అప్పుడు ఎలా చూస్తాడు ఆయన? అయోగ్యుడిగా కానీ చూస్తాడు. అయోగ్యుడిగా ఆయన ఎంచితే ఈ జ్ఞానాన్ని ఇవ్వనే ఇవ్వడు. నిన్ను యోగ్యునిగా ఎంచితే నీ సువార్తిని ద్వారా ఎలాంటి మర్మాలను నీకు తెలియజేసినాడు దేవుడు, అలాగుననే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా అంతకంటే సువార్తికుని కంటే కూడా ఎక్కువ సంగతులను నీకు వినిపిస్తాడు, నేర్పిస్తాడు ఆయన. నువ్వు మరింత జ్ఞాని అవుతావు అన్నమాట. నీవు సువార్తికుని స్థాయిని అందుకుంటావు. నీ ప్రభు అయిన క్రీస్తు యేసు ఎవరు? సువార్తికుడు. నీవెవరు? సువార్తికుడు. ఆయన బోధకుడు. నీవెవరు? బోధకుడు అవుతావు. కాబట్టి ఆయన స్థాయిని మనం అలంకరిస్తాం సంఘంలో. ఇది ఎవరి నియమం? ఇది దేవుని నియమం. అందువలన దేవుని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏమని నమ్మాలి? నేను ఒక సువార్తికుడుగా తయారు కావాలి. ఎవరి దయ వలన? ఎవరి దయ వలనైనా? దేవుని దయ వలన. తండ్రి నీ దయ వలన నేను సువార్తికుడు కావాలి, నీ దయ వలన బోధకుడు కావాలి, నీ దయ వలన ఉపదేశకుడు కావాలి, నీ దయ వలన అపోస్తుడు కావాలి, నీ దయ వలన ప్రవక్త కావాలి, నీ దయ వలన పంచిపెట్టేవాడు కావాలి. అలాగను అనేక విధాలుగా నీవు ఏ కేడర్ని ఇష్టపడతావో ఆ కేడర్లోకి ఎదగడానికి ఆయన సహాయం కావాలి. నీ దయతో నేను ఎదగను. అంతేకాదు ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. అది క్రియ అన్నమాట. విశ్వసిస్తే క్రియ చేస్తారు, విశ్వాసం లేకపోతే క్రియ చేయరు. క్రియ చేయకపోతే ఎప్పటికీ ఆ స్థాయిని అందుకోరు. అందుకోకపోతే ఎవరిలా తయారు గారు? క్రీస్తులా తయారు గారు. దేవుడు ఎలా చూడాలనుకున్నాడో అలా అగుపడ్డాడు అన్నమాట. కాబట్టి ఇది సులువైన ఒక పని కాదు. ఏది? సువార్తికుడుగా తయారు కావడం. ఇక్కడ ఈ లిస్టులో ఉండేటివి ఎలాగా తయారు కావాలనుకున్నా కూడా అది సులువైన విధంగా తయారయ్యే అవకాశం లేదన్నమాట. ఎంతో శ్రమ పడాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో ప్రయాసపడాలి, ఎంతగానో ప్రార్థన చేయాలి. దేవుడు కనికరిస్తే దాంట్లో ఆ నియమాలు ఏదో ఒక స్థాయిని మనం అందుకుంటే క్రీస్తు యొక్క పదవిని మనం అలంకరించిన వాళ్ళం అవుతాం. సంఘంలో ఒక ఉన్నతమైన స్థానంలోనికి మనం ఎదుగుతాం. కానీ నాలాంటి సువార్తికులు 10 మంది మీరు తయారైతే ఎంత గొప్ప విషయం. అవును కాదా? నాలాగా బోధించడానికి మీలో ఒక 10 మంది తయారైపోతున్నారు. ఓయేమో అది ఎంత గొప్ప విషయం తెలిసిన, ఎంత విస్తరిస్తుందో తెలుసు. ఒకరి ద్వారానే కొంత పని విస్తరిస్తే 10 మంది ద్వారా ఎంత పని విస్తరిస్తుందో తెలుసు. నా తండ్రి యొక్క పని విస్తరించాలి, నా ప్రభువు యొక్క పని విస్తరించాలనే ఆశ కూడా మనం కలిగి ఉండాలి. అందుకొరకు నేను సువార్తికుడు అవుతాను, అందుకొరకు బోధకుడు అవుతాను. కాబట్టి ఇది విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం. నేను ఇలా తయారుగా అవడానికి ఆయన నమ్ముతుండ. నేను ఆయన నమ్ముతా. ఆయన ఏం చేయమంటాడు దాన్ని చేస్తాను, నేర్చుకుంటా. అటు తర్వాత నేను ఇలా తయారవుతాను. ఇలా తయారవడం వల్ల క్రీస్తు యొక్క స్థాయిని నేను అందుకుంటా. క్రీస్తు పోలికలోనికి నా తండ్రి అయిన దేవునికి నేను అగుపడతాను. నేను ఆయన స్థాయిలో క్రీస్తు స్థాయిలోకి అడుగుపడితే క్రీస్తు ఎవరైనా నీతిమంతుడు. క్రీస్తు ఎవరు? ఆ పక్షంలో ఆయన పోలిక నేను సాధించిన నేనెవరు? నీతిమంతుడు. దేవునితో సరైన సంబంధం నాకు ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, శరీరాన్ని విడిచిన తర్వాత కూడా శాశ్వతమైన సంబంధాలు నేను కలిగి ఉంటాను. క్రీస్తు ఒక ఉన్నతమైన వ్యక్తి. ఆ ఉన్నతమైన స్థాయిని నేను అందుకుంటాను. మనలో ప్రతి ఒక్కరు అందుకోవాలి. అలాగే మనలో ప్రతి ఒక్కరు భావిస్తే దేవుని పట్ల విశ్వాసాన్ని మనం ఉంచాలి. దేవుని పట్ల ఎవరు విశ్వాసం ఉంచుతారు నాయన? దేవుని ఎవరు నమ్ముతారు? ఆయన్ని ప్రేమిస్తేనే నమ్ముతారు. ఆయన ప్రేమించబట్టి నమ్మరు. మనం ఎవరిని ప్రేమిస్తామో వారిని నమ్ముతాం. మనం ప్రేమించిన వారిని మనం నమ్మనే నమ్మం. దేవుని ప్రేమిస్తే మనం ఆయన నమ్ముతాం. ఎందుకోసం నమ్ముతాము? ఈ స్థాయి అందుకోవడానికి నాకు సహాయం చేసేది ఎవరు? దేవుడే. అందువలన ఆయన ప్రేమిస్తే ఈ స్థాయిని ఆయన నాకు ఇస్తాడని నమ్మతాం. కేవలం ఊరికి ఇచ్చాడు ఆయన, మనం గమ్ము నుండి ఇచ్చాడు. ఏం చేయాలి? కష్టపడి నేర్చుకోవాలి, పని చేసి నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆ స్థాయిని ఆయన మనకి ఇస్తాడు. ఆయన కుమారుడైన క్రీస్తు యేసు స్థాయిని మనలో చూస్తాడు. అప్పుడు మనం ఆయనకి ప్రియులం అవుతాం, ఇష్టలం అవుతాం. మనం ధన్యులం అవుతాం. అందువల్ల ఇక్కడ దేవుని నమ్మాలి. ఎప్పుడు నమ్మాలి దేవుణ్ణి? ఎప్పుడైనా ముందంటే ఎప్పుడైనా
ఆ? నాయనా ఆ? ఫలమును దయచేస్తాడు. బాప్తిస్మం పొందినాం, సంఘంలోకి వచ్చాం. ఇప్పుడు ఆయన ఫలమును దయచేస్తాడు. ముందు అంటే ఇంకా నువ్వు అలా ఎలా కాలేదు? సువార్థికుడుగా కాకముందే, బోధకుడుగా కాకముందే, ఉపదేశకుడుగా కాకముందే నమ్మాలంట. నమ్మి బోధకుడుగా, సువార్థికుడుగా, ఉపదేశకుడుగా తయారు కావడానికి నేర్చేసుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి దాన్ని మళ్ళీ? దాన్ని ఎక్కడెక్కడ ట్రైనింగ్లో కాదు, నేను ట్రైనింగ్లో నేర్పించేదంత ఒక్కరు. మా పెద్ద ఆయన నేర్పించినాడు కదా, అద్భుతమైన సంగతులు నేను. అయినా ఇప్పుడు ఆ పుస్తకాలు చదివి ఒక్కరు చిన్న చిన్న సంగతులు, చాలా చిన్న చిన్న స్వల్పమైన సంగతులు ఉంటాయి. నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇదేనా మా పెద్ద ఆయన మాకు నేర్పించింది అని అనిపిస్తుంది అనమాట. ఆశ్చర్యం వేస్తుంది అనమాట. కాబట్టి ఆయన అనేకం నేర్పించేస్తాడు. సువార్థికుడుగా, బోధకుడుగా, ఉపదేశకుడుగా తయారు చేస్తాడు. మనం తయారు కావాలనుకుంటున్నాం. కాబట్టి ముందే మనం నమ్మడం. నమ్మితే ఆయన దగ్గర ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. అపోస్తుల దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు కాకుండా మరి ఏ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినా మనల్ని మోసం చేస్తారు. నేను ఒక ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలిసిన, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది, లూథరన్ చర్చిలో మరొక విధమైన ట్రైనింగ్ ఉంటుంది, ఆర్సీఎంలో ఇంకొక విధమైన ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ఏ చర్చికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఉంటే అక్కడ వేరు వేరు సిద్ధాంతాలు కలిగి ఉండరు. ఒక్క ప్రభు అపోస్తుల సిద్ధాంతాన్ని మనం నేర్చుకోవాలి. అందువలన మీరు నేర్చుకునే సంగతులను బట్టి ఈ గ్రంథములు అపోస్తులను మీరు సంప్రదిస్తే, యేసు ప్రభువుని సంప్రదిస్తే వాళ్ళు నేర్పించేస్తారు. వాళ్ళు నేర్పిస్తారు. మీరు మంచి సువార్థికులుగా, బోధకులుగా, ఉపదేశకులుగా తయారై సంఘంలో దేవుని యొక్క నియమాన్ని మీరు అనుసరించి ఒక ఉన్నతమైన స్థాయిని అందుకుంటారనమాట. అలా అందుకోవాలని దేవుడు కాంక్షిస్తూ ఉన్నాడు. వీటన్నిటి విషయంలో కూడా మనం ఎవరిని నమ్మాలి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం. దేవుని యందు విశ్వాసాన్ని ఎవరు ఉంచుతారు నాయన? ఆయన ప్రేమించేవాడు. ఆయన ప్రేమించేవాళ్ళు అంటే ఎవరినైనా, ఆయన ప్రేమించేవాళ్ళు ఎవరినైనా బలాన్ని, సమయాన్ని, ధనాన్ని సంఘం కొరకు ఖర్చు పెట్టేవాడు. సంఘంలో ఏదైనా ఆశిస్తారు, ఆశించడం కాదు. నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఈయన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు దొరైరాజు. నాయన దొరైరాజు అబ్రహాం వస్తున్నది నేను వాళ్ళ అన్న. ఆయన ఏం ఆశిస్తాడంటే సంఘంలో ఏదైనా చెయ్యాలని ఆశించడు. సంఘంలో తనకేం దొరుకుతుందో ఆశిస్తాడు. ఈరోజు ఆయన జీవితం ఎలా ఉందంటే దుర్భరమైన జీవితం. ఆయన గురించి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇట్ట అయిపోయినాడు అని అంటుంటారు. బాధ అనిపిస్తుంది. మనకు దేవుని ప్రేమించాలి, మనం క్రీస్తుని ప్రేమించాలి. వాళ్ళ కొరకు సంఘంలో మన ధనాన్ని, బలాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టాలి. అలా కాకుండా సంఘంలో ఏదైనా దొరికిపోతే తీసేసుకుందాం అనుకుంటే వాళ్ళు మనం నమ్మల, వాళ్ళు మనం విశ్వసించలే, అసలు వాళ్ళని ప్రేమించనే లేదు. వాళ్ళని ప్రేమించకపోతే వాళ్ళు మనల్ని అట్టు ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమించరన్నమాట. ఏం చేద్దాం, అలా ఉంటాయి పరిస్థితి. అందువలన మనం దేవుని ప్రేమిస్తే దేవుని నమ్ముతాం, క్రీస్తుని ప్రేమిస్తే క్రీస్తుని నమ్ముతాం. అది మన విశ్వాసం. విశ్వాసం అంటే అది దేనితో కూడింది? అది క్రియలతో కూడింది. క్రియలతో కూడిన విశ్వాసం వలన మనం ఎలా తీర్చబడతాము? నీతిమంతులుగా తీర్చాలి. చివరికి ఒక వచనం, రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అన్నమాట. ఇక్కడ అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాట చూడండి. ఈయన అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు ఆయన? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. నీవు విశ్వాసాన్ని కొంచెం కలిగి ఉంటే, ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే, అధిక విశ్వాసాన్ని ఎవరిస్తారు నాయన? దేవుడు ఇస్తారు. గొప్ప విశ్వాసాన్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. నీ ఆవగింజంత విశ్వాసం కూడా లేకుండా పోతే అధిక విశ్వాసాన్ని ఆయన ఎలా ఇస్తాడు? గొప్ప విశ్వాసాన్ని ఎలా ఇస్తాడు? ఆయన ఇవ్వడు అనమాట. నువ్వు ఆయన అసలు నమ్మలేవు అన్నమాట. నమ్మలేవు కాబట్టి నీవు నీతిమంతుడుగా తీర్చబడలేవు. నీకు ఆయనకి సంబంధమే లేదన్న. నీకు ఆయనకి సంబంధమే లేకపోతే నువ్వు సువార్థికుడు ఎలా అవుతావు? బోధకుడు ఎలా అవుతావు? ఉపదేశకుడు ఎలా అవుతావు? మరి ఏ కేటర్లో అయినా కూడా ఏ పదవిని ఎలా అందుకుంటావు? ఇవన్నీ నియమించింది ఎవరు? ఆయన కదా. నియమించిన ఆయనే నమ్మకపోతే ఆ పదవులు ఎలా ఇస్తాడు ఆయన? ఎలా నమ్ముతాడు? నమ్మడు. మనల్ని నమ్మడు, ఈ పదవులు మనకి ఇవ్వడు. అందువల్ల సంఘంలో చనిపోయేంత వరకు ఎలా ఉండిపోతాం మనము?
ఎలా ఉండిపోతామని సంఘంలో కేవలము సభ్యులుగానే ఉండిపోయి చచ్చిపోతాం. సభ్యులుగా ఉండి చచ్చిపోవడం అనేది దానివల్ల ఎవరికి లాభం? దేవునికి ఏమైనా లాభమా? మనకు లాభమా? కాదు కాదు. మనం ఒక స్థాయిని అందుకొని చనిపోవాలండి. అందువల్ల మీలో ప్రతి ఒక్కరినైనా ఈ స్థాయిని అందుకోవడానికి దేవుని నమ్మండి. నేను మీరు ఏం కావాలనుకున్నారు సంఘంలో అలా అవ్వడానికి దేవుని నమ్మండి, ప్రయాసపడండి, నేర్చుకోండి. అలా మీరు తయారైతే సంఘానికి క్షేమం. అలాగునని క్షేమాభివృద్ధి, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. అలాగని మీ మట్టుకు మీరు క్రీస్తు యొక్క స్థాయిని మీరు అందుకుంటారన్నమాట. దేవుడు మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నాడో అలాగున మీరు ఆయన కొగుపడతారు. ఈ విషయంలో ఆయన బహు ఆనందిస్తారు. మన విషయంలో ఆనందిస్తారు. అందుకొరకు దేవుని మనము ఏం చేయాలైనా నమ్మాలి, విశ్వసించాలి. ఇది అపోస్తుల సిద్ధాంతం. దేవుని నమ్మకుండా ఏ స్థాయిని ఆయన మనకి ఇవ్వడం. నమ్మితే ఆ స్థాయిని ఇస్తారు, నమ్మకపోతే ఆ స్థాయిని ఇవ్వడం. స్థాయిని ఇస్తే మనం ఉన్నతమైన పదవులకు వెళ్ళిపోతాం. ఆయన ఆ స్థాయిని ఇవ్వకపోతే ఎక్కడో ఉండి ఒక చిన్న సభ్యుడుగానే జీవించే చచ్చిపోతాం. దానివల్ల ఆయనకి లాభంలో మనకు లాభం. కానీ ఈ సంగతులను గ్రహించండి. మళ్ళీ మనం వచ్చే వారం వచ్చినప్పుడు మరిన్ని సంగతులు దేవుడు మనకు నేర్పించాలని మనం నిరీక్షిద్దాము. ఓకే, ప్రార్థన చేసుకున్నాను నేను. నేను అంతిమంగా మీలో ప్రతి ఒక్కరు కూడా స్థాయిలో ఏదో ఒక స్థాయిని అందుకోవాలి. అలా అందుకోకపోతే మనమందరం ఏమైపోతాము? పసిపిల్లలుగానే ఉండి సంఘంలో చనిపోతాం అన్నమాట. ఎదగడానికి ఇది సూచిక అన్నమాట. ఎదగలేదు అనడానికి ఇది ఎవరు కలిగి ఉండలేదు, వాళ్ళు ఎదగలేదు అని అర్థం. ఓకే. మహోపకారి ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా ఆత్మలను రక్షించి, తండ్రి మేము మీ కుమారుని యొక్క స్థాయిని అందుకోవడానికి సంఘంతో మమ్మల్ని చేర్చినందుకు కొరకు మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సంఘములోనికి ప్రవేశించినటువంటి మేము జ్ఞానులను సిగ్గుపరిచే విధంగా, బలవంతులను సిగ్గుపరిచే విధంగా, ఎన్నికైన వారిని వ్యర్థము చేసే విధముగా మేము మీ కుమారుని యొక్క స్థాయిని అందుకునే విన్నట్లు సంఘముతో మమ్మల్ని చేర్చినందుకు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, ఈ స్థాయిని మేము అందుకోవడానికి మరింత మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘములో సువార్తికులు అవసరమై ఉన్నారు నాయన, బోధకులు అవసరమై ఉన్నారు, ఉపదేశకులు సహితము అవసరమై ఉన్నారు. దానికంటే మించి ఉన్నతమైన పదవులను అలంకరించడానికి మీరేమో కనికరించి ఉన్నారు, నియమించి ఉన్నారు. అలాంటి పదవులను అలంకరించే విధంగా కూడా సంఘములను బిడ్డలను కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మేమైతే మీ పట్ల విశ్వాసాన్ని కలిగి ఆ స్థాయిని మేము అందుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తారని నమ్మి విశ్వాస సంబంధులుగా మేము జీవించడానికి మరింత సహాయాన్ని, కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘములో మేము పసిపిల్లలుగానే ఉండి చనిపోకుండా సంఘములు ఎదిగిన వారముగా, సువార్థికులుగా, బోధకులుగా, ఉపదేశకులుగా ఎదిగి చనిపోవడానికి కనికరించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మన్నించండి. సంఘములో సువార్థులకు తరగతిని మీరు జరిపిస్తూ ఉన్నందుకు కొరకు మీకు వందనాలు. ఈ తరగతుల వలన కొందరైనా సువార్థికులుగా తయారగుటకు మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి తండ్రి, కనికరించండి. అన్ని విషయాలలో మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఎంచుదురని, తిరిగి మీ సముఖంలోని మేము చేరి వచ్చేంతలో కనికరాన్ని చూపించుదురని, మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుందురని ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.